మొదటి సమూయేలు 15వ అధ్యాయం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం. మొదటి నుంచి చదువుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం మొదటి నుంచి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, కార్గవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అలాగే అదే అధ్యాయంలో నుంచి 10వ వచనం. అదే అధ్యాయంలో 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను కైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచు ఉండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటూ పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారం వినెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, నీకే స్తోత్రము నాయన. వాక్యమై ఉన్న దేవుడవు నాయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా. ఓ ప్రభా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు నాయన. ఈ రాత్రి నాయన ఈ యొక్క సంఘములో ప్రభా నిన్నే రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభా. మాకు బోధకుడవు నీవే నాయన, మాకు మార్గదర్శివు నీవే నాయన, మా నాయకుడవు నీవే ప్రభా. నీకు లేనిదే ఏ కూటమైనా వ్యర్థమే ప్రభా. మా ప్రధాన అతిథివి నీవే నాయన, మా ప్రధాన నాయన బోధకుడు ఉపదేశకుడు అని నీవై ఉన్నావు దేవా. మా తండ్రి ప్రభా, ఈ రాత్రి నీవే మా మధ్యలోకి వచ్చింది ఆయన. ఓ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యాన్ని మాకు విధించింది ఆయన. వాక్యంలో ఆయన చుండెత్తిన ధారణ మేము దాన్ని చురుకొనటకు మాకు శక్తినివ్వండి ప్రభా. ఈ వాక్యాన్ని పాలన చేయటకు, వాక్యాన్ని గ్రహించటకు ఆయన బిడ్డలకు శక్తినివ్వండి తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా. ఆయన వాతావరణాన్ని ఆధీనంలో ఉంచండి నాయన, పరిస్థితుల్ని ఆధీనంలో ఉంచండి ప్రభా. సమస్తమునైనా మీ ఆధీనంలో ఉంచండి దేవా. ఈ రాత్రి నాయన మీరు మా మధ్యలోకి రండి ప్రభా. మీ కృప మాకు దయచేయండి నాయన ప్రభా. ఈ వాక్యంతో మాతో మాట్లాడండి దేవా. నీవే మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లారా. మనం చూసే విధానం, దేవుడు చూసే విధానం చాలా తేడా ఉంటుంది పిల్లారా. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఆయన సౌలుకి పిలిచి ఒకనొక దినాన ఆయనతో సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమనంటే, ఇదిగో యెహోవా నిన్ను రాజుగా అభిషేకించాడు కాబట్టి నువ్వు వెళ్ళు, అమాలేకీయుల దేశానికి వెళ్ళి వాళ్ళని పూర్తిగా నాశనం చేయి. ఏమేమి నాశనం చేయమన్నాడు ఇక్కడ చెప్తున్నాడు. ఒక దేశం అంటే ఒక ఊరు కాదు, ఒక మండలం కాదు, ఒక దేశం పిల్లారా. ఎన్నో గ్రామాలు, ఎంతో సైన్యం. ఆ సైన్యాన్ని నాశనం చేయమండల్లా అమాలేకీయులు మొత్తాన్ని నాశనం చేయమన్నాడు. ఇక్కడ దేవుడు వాళ్ళలో ఎవరు మిగలటానికి లేదన్నాడు. వాళ్ళలో రాజులు కానీ, మంత్రులు కానీ, న్యాయాధిపతులు కానీ, ఈఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఆ దేశంలో ఒక్క నరమానవుడు కూడా మిగలకూడదు అన్నాడు. చూడండి ఎంత కఠినమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. అంతేకాదు, మగవాళ్ళనే కాదు, ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్లే కాదు, పసి పిల్లలను కూడా, చిన్నపిల్లలు, మూడు సంవత్సరాల వాడు, 5 సంవత్సరాల వాడు, 7 సంవత్సరాల వాడు, గర్భిణీ స్త్రీలు, పాలు తాగే పసిపిల్లోడు, పండు ముసలివాడు, ఆ దేశంలో మనిషి అన్నవాడు బతకూడదని చెప్పాడు. అంతేకాదు, అక్కడ మనుషులే కాదు, వాళ్ళ పశువులన్నింటినీ నాశనం చేయమన్నాడు. వాళ్ళ ఎద్దులు, వాళ్ళ గొర్రెలు, వాళ్ళ ఒంటెలు, వాళ్ళ గాడిదలు, అవన్నీ వీళ్ళకి ఉపయోగపడతాయి నిజానికి. కానీ దేవుడు ఆజ్ఞ ఏంటంటే, నువ్వు పోయి సమూహంలో నాశనం చేయి. దేవుడు పాపం పట్ల తన కోపం ఎంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాడు పిల్లలు. నిజానికి ఇశ్రాయేలుని యెహోషువ సమయంలో వాగ్దానంలో తీసుకొచ్చినప్పుడు కూడా దేవుడు చెప్తాడు ఏమనంటే, ఆ దేశంలోకి వెళ్ళండి, ఆ దేశంలోకి వెళ్ళినాక మనుషులందరినీ చంపేయండి, వాళ్ళ పశువులు ఉంచుకోండి, వాళ్ళ పొలాలు వాడుకోండి, వాళ్ళ ఇల్లు వాడుకోండి, ఒక్క ఇరుకు పట్టణం తప్ప. ఇరుకు పట్టణంలో మాత్రం మొత్తాన్ని కాల్చేయమని చెప్తాడు.
ఎరుకో పట్టణంలో వాళ్ళ బట్టలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ అక్కడ ఆ పట్టణంలో మనిషి తాకిన ప్రతి దాన్ని నాశనం చేయమని చెప్పాడు. ఇప్పుడు మనం మర్చిపోయిన దేవుని యొక్క చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు అక్కడ ఎందుకు అమాలేకుని నాశనం చేయమన్నాడు అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వస్తున్నప్పుడు 400 సంవత్సరాల కటిక బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని అద్భుతంగా వాళ్ళని కాపాడి బయటకు తీసుకొని వస్తున్నప్పుడు వారి మధ్యలో అగ్నిస్తంభంగా దేవుడు ఉన్నాడు. పగలుపూట మేఘస్తంభంగా ఉన్నాడు. దేవుని దూత వారి చుట్టూ దూతలు ఆవరించి ఉన్నాయి. బండల నుంచి నీళ్లు వస్తున్నాయి, రోజు మన్నా పడుతుంది. నిజముగా దేవుడు అక్కడ ఉన్నాడని అందరూ విని భయపడిపోతున్న పరిస్థితి. అలాంటి టైంలో దేవుడు అంటే భయము లేకుండా ఈ అమాలేకీలు అన్న వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేశారు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవ భయం లేకపోవడం దేవుడికి ఎంత కోపాన్ని పుట్టిస్తుందో చూడండి. వాళ్ళు ఎవరి మీదకి వచ్చారు? దేవుడు విమోచించిన ప్రజల మీదకి వచ్చారు. దేవుడు తన యొక్క ఆ అద్భుతాల ద్వారా ప్రపంచంలో తనకు సాక్షులుగా పెట్టుకుందాం ఉన్న వాళ్ళని అసలు భూమి మీద లేకుండా చంపేద్దామని వచ్చారు. రావడమే కాదు, వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేయడమే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కొంతమందిని చంపేశారు. వాళ్ళకి యుద్ధం తెలియదు, అప్పుడు దాకా బానిసలుగానే ఉన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, యెహోషువ నువ్వు కొంతమంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని కూడా దాడి చేసిరా అంటాడు. యెహోషువ వెళ్తాడు. అప్పుడు యుద్ధం పెద్దగా తెలియదు వాళ్ళకి మట్టి తొక్కిన అనుభవం ఏమని, వాళ్ళ ఆ కష్టపడి వ్యక్తి చాకరీ చేసే అనుభవం కానీ కత్తులు వాడిన అనుభవం లేదు వాళ్ళకి, అంటే వాక్యంతో అనుభవం లేదు. కానీ దేవుడు యుద్ధానికి పోమన్నాడు. యుద్ధం రాదండి నాకు అన్నాడు. పర్లేదు, దేవుడు నేర్పిస్తాడు అన్నాడు. అయితే మోషే కర్ర పట్టుకొని ఇట్లా చేతి నుంచోబెట్టాడు. మోషే చేతిలో కర్ర నుంచున్నంతసేపు ఇజ్రాయేల్ గెలిచారు. ఎప్పుడైతే కర్ర బరుగేసి కింద పడిందో వాళ్ళు గెలిచారు. ఆ రోజు మొత్తాన్ని గెలిచారు కానీ పూర్తిగా నాశనం చేయలే. ఆ రోజు దేవుడు ఒట్టి పెట్టుకున్నాడు. యెహోషువకు చెప్పు ఏమనంటే, అమాలేకీయుల పేరు భూమి మీద లేకుండా నేను నాశనం చేస్తానన్నాడు. అందుకే నాకు ఇక్కడ బలిపీఠాన్ని కట్ట అన్నాడు. ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. ఏమనంటే యెహోవా నిస్సి. ఆ అర్థం ఏంటంటే, యెహోవా తన అమాలేకులకు విరోధంగా దేవుడు తన చెయ్యెత్తాడు అని. దేవుడు చెయ్యెత్తాడంటే శత్రువు పూర్తిగా ఓడిపోయే వరకు చెయ్యెత్తి ఉంచుతాడు పిల్లలు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సగం సగం రక్షించే దేవుడు కాదు, పూర్తిగా రక్షించాలనుకునే దేవుడు. సగం సగం స్వస్థపరిచే దేవుడు కాదు, నేను పూర్తిగా స్వస్థపరచాలనుకునే దేవుడు ఆయన. కొంచెం జీవితాన్ని మార్చి వదిలేసే దేవుడు కాదు, నేను పూర్తిగా మార్చే వరకు పట్టుకోవాలి దేవుడు పిల్లలు. ఆయన ఉద్దేశం శత్రువును పూర్తిగా నాశనం చేయాలని. అమాలేకీయులు పాపానికి మాదిరిగా ఉన్నాడు. అమాలేకీయులు లోకపు వాంఛనకు మాదిరిగా ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు సంఘము కూడా పాపాన్ని సమూలంగా నాశనం చేయాలి పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. అన్ని రకాల పాపాలని, అది విగ్రహారాధన పాపమైన, అది లోకపు పాపమైన, వ్యభిచారమైన, లోక ఫ్యాషన్స్ అయినా, ఆ పాపం చిన్నదైనా పెద్దదైనా, పెద్దవాళ్ళదైనా చిన్నదైనా ప్రతి పాపాన్ని నాశనం చేయమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే చిన్న ఫ్యాషన్సే కదా, చిన్న కొంచెం స్టైలే కదా, చిన్న ఎత్తు చెప్పులే కదా, చిన్న కదా, చిన్న చెవుపోగులే కదా, చిన్న చేతి ఉంగరాలే కదా, లేకపోతే చిన్న గాజులే కదా, అంటే ప్రతిదీ నాశనం చేయి. నా సంఘం మీద ఏ పాపం ఉండడానికి వీల్లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు పిల్లలు. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో చెప్తాడు, సంఘమును తన ఎదుట పరిశుద్ధముగా నిలబెట్టుకోవాలని, అది మడత మచ్చ కళంకము అట్టిది మరి ఏదైనా లేకుండా తన ఎదుట పరిశుద్ధమును నిర్దోష ఉండవలనని దానిని తన శిలువ రక్తం ద్వారా కొని వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఎవరిని కొన్నాడు? మిమ్మల్ని అందరినీ కొన్నాడు దేవుడు. ఎక్కడి నుంచి? సాతాను నుంచి కొనేసి వచ్చారు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినట్టు మనం కూడా వచ్చాం. కానీ ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉండటం వల్ల ఈ ఐగుప్తు అంతా మన మీద ఉంది పిల్లలు. ఈరోజు లోకం నుంచి బయటకు వచ్చాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలో దేవుడి సింహాసనం మీదకి వెళ్ళాలి. కానీ సింహాసనం మీదకి వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాం. దేవుడు మనలో ఉన్న ప్రతి దేవునికి నచ్చని మడత మచ్చ కళంకం అన్ని పోవాలి పిల్లలు. ప్రతిదీ పోవాలి. ప్రతి లోకంలో సంబంధం దేవుడికి నచ్చని మనం వచ్చిపోవాలి.
ఆమేన్. హల్లెలూయా. మొన్న పాస్టర్ గారు ఉయ్యూరు నుంచి వచ్చారు. వచ్చి చక్కగా వాక్యం చెప్తా, ఏమంటే నాకు చేపల కూర అంటే ఇష్టమండి అన్నాడు. అలా ఆవిడ చేపలను తీసుకొచ్చి తాగుతుంటానంట. ఈయన చేప మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడంట. చేప మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ చేపను పట్టుకొని బయటికి లాగుతుంటే అయ్యగారు వద్దు, అయ్యగారు వద్దు. గారు నీళ్ళలోనే ఉంటాను అయ్యగారు, నీళ్ళలోనే ఉంటాను అయ్యగారు అని. అది నీళ్ళలో ఉంటే ఈయనకి ఆహారం కాలేదు. ఈయనకి ఆహారం కావాలంటే నీళ్ళ నుంచి బయటికి రావాలి. దేవుడు కూడా అంతే. నువ్వు దేవుడికి జీవాహారం కావాలి అంటే, దేవుడికి పరిశుద్ధమైన వాడిగా మారాలంటే నువ్వు లోకం నుంచి బయటికి రావాలి. లోకంలో తన స్నేహితులు, తన బంధువులు, తన కుటుంబం అందరి నుంచి బయటికి రావాలి. వస్తేనే ఆయనకు ఆహారం అయింది, లేకపోతే కాలేదు. తెచ్చి నాకు ఊరుకుంటాడా? కొంతసేపటికి దానికి నీళ్ళలో పోవాలి అన్న ఆశ చచ్చిపోయింది, పోయింది. కానీ దాన్ని చేతిలో పట్టుకుని ఏం చెప్తారంటే గుద్దుతా ఉంటాడు. ఇప్పుడేసి దానికి ప్రాణం ఉండి మాట్లాడితే ఏముంటది? అయ్యగారు రొద్దొద్దు, అయ్యగారు రొద్దొద్దు, నన్ను తోమొద్దు, నన్ను ఇలాగే వదిలేయి. అలా పొలుసులతో కనుక వండితే దానికి బాగోదు, తిన్న నీకు బాగోదు. అదే దాన్ని ఒలిసి దాన్ని మొక్కలు చేసి దానిలో పనికిరాన్ని తీసేసి దాన్ని చక్కగా ఉప్పు, కారం, మసాలాలు అన్ని పెడితే తింటే అబ్బా ఈ చేప ఎంత బాగుందో అంటారు. అప్పుడు అవునా? అప్పుడు చేపకి ఘనత, తిన్న నీకు ఘనత. దానికి మంచి పేరు వస్తుంది. దాన్ని అలా వండినందుకు వండిన వాళ్ళకి పేరు వస్తుంది. ఆ తిన్నవాడు కూడా ఆనందిస్తాడు. అది ఏ మాత్రం దాది కనుక మనిషిలాగా అయ్యి ఉంటే అది ఎలా ఉంటుంది? అయ్యగారు నువ్వు మనిషివేనా? నన్ను ఎలా తవ్వుతావా? ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటుంది, వదిలే అయ్యగారు. కానీ దానిలో ఏం చేస్తారు? ఒక్క పులుసు కూడా ఉండకూడదు. ఒక్క పులుసులో తినడానికి బాగోదు, అంతేనా? మొత్తం పోవాలి. దానిలో చేదు ఉండకూడదు. కడుపులో చేదు ఉంటుంది, చేదు కూడా పోవాలి. చేదంతా తీసినా కూడా చేదు లోపల కడుపుకి అడ్డుకుపోయిందేమోనని మళ్ళీ దాన్ని నీళ్లతో కడుగుతారు, లేదా ఉప్పేసి కడుగుతారు. దానిలో చేదు కానీ పులుసు కానీ అన్ని ఏమీ లేకుండా ఉంటేనే అప్పుడు అది నీకు ఆహారం కాదు. దేవుడు ఆశించేది ఒక మడత మచ్చ లేని ఒక పరిపూర్ణమైన సంఘాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. సంఘములో ఇప్పటికి 100% విశ్వాసం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇందులో ఒక్కడు కూడా వేషధారి కానీ ఒక్కడు కూడా మారు మనసు లేని వాడు ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. అపోస్తల కార్యాల్లో 120 మంది ఉంటే దేవుడు 120 మందిలోకి పరిశుద్ధాత్మలు ఇచ్చాడు, అవునా కదా? బాగా ప్రార్థన చేసే 10 మంది పొందుకుని పిల్లలు మారేశారా? 120 మందికి పరిశుద్ధాత్మలు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. తర్వాత 3000 మంది వస్తే 3000 మందికి పరిశుద్ధాత్మలు ఇచ్చాడు ఆయన, అవునా? హల్లెలూయా. తర్వాత 5000 మంది వస్తే 5000 మందికి పరిశుద్ధాత్మలు ఇచ్చాడు ఆయన. అందులో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, యవనస్తులు అందరూ ఉన్నారు పిల్లారా. ఆయన సంఘంలో ప్రతి ఒక్కరు పూర్తిగా మారు మనసు పొందాలని, అందరూ పాపక్షమాపణ పొందాలని, అందరూ బాప్తిస్మం పొందాలని, అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. సంఘంలో ఎటువంటి వేషధారి ఉండకూడదు అనుకుంటున్నాడు. ఈరోజు సంఘాల్లో కొన్ని చోట్ల వేషధారులు ఎక్కువ, నటించే వాళ్ళు ఎక్కువ, కపటలు ఎక్కువ, సమాజం మొత్తం నిండిపోతుంది దాంతో. కానీ మన నుంచి ఆశిస్తున్నది సంఘం మొత్తం పరిశుద్ధాత్మతో నింపబడాలి అని. ఆమేన్. మొన్న చోట ఒక ఆయన ఎవరు చెప్తుంటే మా మిస్సెస్ అది విని ఆ సాక్ష్యం చెప్తాం. ఒక సర్కస్లోనంట ఆ చింపాంజీని తీసుకొచ్చి నాట్యం దాని చేత మంచి మంచి ఫిట్స్ చెప్పిస్తారంట. అది ఇలా తిరగటం చింపాంజీ ఇలా అంటాం. అందరూ బాగా ఆనందిస్తున్నారు, బాగా డబ్బులు వస్తాయి అంట. అలా మా చింపాంజీ చచ్చిపోయిందంట.
చింపాంజీ చచ్చిపోయిన బాధలో ఏడుపులో వాడు ఆ సర్కస్ ఓనర్ ఏం చేయాలని బాధపడతా ఉంటే పాపం ఒక పిల్లోడు వాడికి ఎక్కడ ఉద్యోగం దొరక్క ఎక్కడ పనులు దొరక్క అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వంటే వాడు నా సర్కస్ అమ్మేసే పరిస్థితి ఉందిరా, నేను నీకు ఉద్యోగం ఇస్తానని అంట. ప్లీజ్ బతులాడుతున్నాడు, ఏదో ఒక పని ఇవ్వంటే లేదురా మా సర్కస్ పని అయిపోయింది మూసేస్తున్నాం అన్నాడట. ఏమయ్య గారు ఎందుకు మూసేస్తున్నారంటే మా సర్కస్ అంతా నడుస్తుంది, ఒక చింపాంజీ ఉంది, దానివల్ల దాన్ని చూడటానికి ఎలా తెగ వస్తున్నారు, ఆ చింపాంజీ లేనప్పుడు ఇక నీకు ఏం ఆదాయం అన్నాడట. అట్లయితే నేను చింపాంజీ వేషం అయినా అని అడిగాడట. వేస్తాం అన్నట. భలే వేస్తాను సార్ వేషం అన్నాడట. సరేనా చూద్దాం ఒకసారి వేసుకొని అదిగో ఆడు తయారు చేయడం తీసుకున్నారు. ఆ చింపాంజీ డ్రెస్సుకి అన్ని పట్టుకొచ్చాడట. అన్ని పట్టుకొచ్చి వాడిని పట్టుకొని ఏమనగానే ఆడు తీసుకొని చింపాంజీ ఎలా నడిచిందో అలా నడిచాడంట. చింపాంజీ ఎలా ఉంటుందో అలా ఉన్నాడంట. ఇవన్నీ చూడగానే ఆహా ఒరే నువ్వు అసలైన చింపాంజీలాగా కనిపిస్తున్నావు, పర్లేదు రా అని నెక్స్ట్ రోజు వాడిని తీసుకొచ్చాడంట. ఇక వాడు లోపల చింపాంజీలాగా వచ్చి వాడు అలా చేస్తుంటే ఇలా చేస్తుంటే జనాలు భలే ఉందే చింపాంజీ అన్నారు. అసలు ఇంకా వాడు ఎంత యాక్ట్ చేస్తున్నాడంటే ఒరిజినల్ చింపాంజీ కంటే కూడా బాగా యాక్ట్ చేస్తున్నాడు పిల్లలు. అసలు ఆ చింపాంజీ దూకుతుందంట, గెంతులు వేస్తుందంట, ఆ చింపాంజీ పైన లెగుతుందంట, చింపాంజీ మధ్య మధ్యలో నుంచో ఎలా చేస్తుందంట. అందరూ చెప్పుకున్నారంట అరే కొత్త చింపాంజీ వచ్చింది, అది వెరైటీగా ఉంది, అసలు ఏమి అద్భుతంగా ఆడుతుంది, తిరుగుతుంది, అలే భలే 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 అని జనాలు కొండగా వస్తున్నారంట. ఇక వాడికి కూడా బాగా ఆనందం పెరిగిందంట, వాడికి కూడా బాగా హుషారు పెరిగిందంట. అబ్బా భలే ఉందని అటుతో ఒకటో ఇటుతో ఒకటో అలా వెళ్ళటం బాగా చేస్తున్నాడంట. ఒకరోజు అలా చేస్తూ విశ్వక్కను తొగ్గానే వాడు పైనుంచి వచ్చి లోపల ఒక సింహం ఉందంట, సింహం బోల్లో పడ్డాడంట. ఇక వాడికి ఆ లెవెల్ కూడా చింపాంజీ కదా, అది సింహం నుంచి వచ్చేసింది గీలో వాళ్ళు బయట వాళ్ళు తప్పట్లు కొట్టి వస్తున్నారంట. ఆడికి ముడుకు పడుతుందంట. ఆ సింహం అంటే అమ్మో అని నిజమే పిల్లారా. అది చూసినప్పుడు అనిపించింది చాలా మంది కూడా దేవుడి సంఘంలో దేవుడిలోకి వచ్చి కూడా విశ్వాసులు నటిస్తూ ఉంటారు, కొందరు సేవకులు నటిస్తూ ఉంటారు. వాళ్ళ ఆటలు కొంతకాలం సాగొచ్చు, కొంతకాలం బాగుండొచ్చు, మంచి వాళ్ళు నటించే వాళ్ళు ఉంటారు, పరిశుద్ధులు నటించే వాళ్ళు ఉంటారు, డబ్బు కోసం చాలా నీతిమంతులు నటించే వాళ్ళు ఉంటారు, వినయం నటించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక టైం వస్తుంది, ఏదో ఒక సింహానికి తప్పకుండా దొరుకుతావు పిల్లలు. ఆమె ఆ సింహమైన వదిలిపెట్టిందేమో కానీ ఇది యూదాగోత్ర సింహం ఇక్కడ సంఘంలో ఉన్నది. ఎవరు పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన యూదాగోత్ర సింహమై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కంటి చూపు నుంచి తప్పించుకోవడం అసాధ్యం, అవునా? ఆయన మనిషి అంతర్యాన్ని ఎదిగిన వాడు. ఆయన నీకు సమయం, ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తున్నాడు, ప్రతి వారికి సమయాన్ని ఇచ్చాడు. 12 గంటలు కూడా అంటాడు, యజబేలు అనే స్త్రీకి అంటాడు నీకు కొంత సమయాన్ని ఇచ్చాను. ప్రతి వారికి సమయాన్ని ఇస్తాడు. ఆ సమయంలో మారు మనసు పొందకపోతే, అతను పశ్చాత్తాపడకపోతే, అతను కనుక పూర్తిగా దేవుడికి సరెండర్ కాకపోతే ఒక టైం వస్తుంది, ఆ బోన్లో దొరుకుతాడు ఆటోమేటిక్గా దేవుడు. సంఘంలో ఎటువంటి వేషధారులు ఉండకూడదు. ఇస్కరియోతు కూడా వేషధారి, అవునా? పరిశుద్ధుగా నటించాడు, మంచి వాళ్ళ నటించాడు, భక్తి పరుల నటించాడు, ఈవెన్ ప్రార్థనలు చేశాడు. చివరికి వాడు గొప్ప గొప్ప స్వస్థతలు కూడా చేశాడు. నటించే వాళ్ళంటే కూడా గుర్తొచ్చాడు. యేసన్న గారి జీవితంలో సాక్ష్యం. ఎందుకంటే యేసన్న గారి మందిరంలో మా అమ్మమ్మ వాళ్ళు కూడా తెలిసిన గ్లోరీ సిస్టర్ ఒక ఆవిడ, అందులో సేవ సమర్పించుకున్న సిస్టర్స్ లో ఒక ఆవిడ. మరి యేసన్న గారు 32 సంవత్సరాలు పరిచయం చేసినాక 2008 సంవత్సరంలో ఆయనకు దేవుడు ప్రార్థన చేస్తుంటే బయలుపరిచాడట. 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. ఆయన తీసుకోవడమే కాదు, అక్కడ ఉన్న 300 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఈ సిస్టర్, గ్లోరీ సిస్టర్ బాప్తిసం తీసుకున్నాక నేను హైదరాబాద్ వస్తే అప్పుడు కలిసి అంటుంది, బాబు మేము కూడా బాప్తిసం తీసుకున్నాం యేసుక్రీస్తు నామములో. అంటే అదేంటంటే యేసన్న అంటే చెప్పింది, యేసన్న గారు మాకు బాప్తిసం ఇచ్చాడు, యోర్దాను తీసుకెళ్ళి మాకు బాప్తిసం ఇచ్చాడు యేసుక్రీస్తు నామములో. నిజమైన క్రైస్తవుడు వాక్యానికి లోబట్టానికి ఇష్టపడతాడు పిల్లలు. అది యేసన్న గారి జీవితంలో ఒక సాక్ష్యం నిన్న భలే ఇంట్రెస్ట్ అనిపించింది. ఏంటంటే ఆయన సేవ ప్రారంభ దినాలోనంట ఒకడు వచ్చాడంట, అన్నా నేను సేవ చేస్తాను, సరేనా నాతో పాటు రా అన్నాడంట. వాడు అక్కడికి రాగానే అన్న ఒక బ్లేడ్ ఉందా అని అడిగాడంట. ₹1 ఇస్తావు బ్లేడ్ తెచ్చుకుంటా అన్నాడంట. ఎందుకురా బ్లేడ్ అంటే, అన్నా నువ్వు జుట్టెత్తు పెంచుకున్నావు, మిసాలు పెట్టుకున్నావు, ఎందుకన్నా మనకి లోకపు సౌకులు, నాకు అసలు జుట్టే వద్దు, నేను దేవుడి కోసం నా జుట్టు కూడా త్యాగం చేస్తా, ఎన్ని పోవాలి, నాలో ఎటువంటి ఫ్యాషన్ ఉండకూడదని ఆ ₹1తో బ్లేడ్ తెచ్చి మొత్తం గుండు కొరికి తెచ్చుకున్నాడంట. రోజు యేసన్నగా 5 లెగుతాడంట, ఆ 4 లెగుతాడంట. 4 ప్రార్థన చేసి అన్నా ఇంకా లేవలేదు నువ్వు అంటాడంట. ఆయన చూసి అబ్బా ఏం విశ్వాసం, నాకంటే మంచి సమర్పణ కలిగిన వాడు అనుకుంటా అన్నాడు.
ఎటన్నా మీటింగ్కి వెళ్తుంటే అందరికంటే ముందు ఉంటాడంట. ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే అందరికంటే ఉపవాసం ఉంటాడంట. ఒక రోజు చూశాన్ని, ప్రభా నా తర్వాత ఈ వసంత మందిరికి వీడియో నాయకుడేమో, ఒక మంచి తీర్మానం కలిగిన ఒక సేవకుని నా దగ్గర పంపించావు నాయన, స్తోత్రం యేసయ్యా అని మరి దేవుని చాలా స్తుతించాడు. అనేక సందర్భాల్లో ఆయన రకరకాల పరీక్ష పెడతాడు మనుషుల్ని. ఈ డబ్బుకు నమ్ముతాడా? గ్లోరక్క చెప్తా ఉంటుంది ఏమనంటే, ఒకసారి వెళ్తా అంట, ఒక 10,000 కట్టలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారంట. వీళ్ళు ఏం చెప్తారు చూద్దాం, సేవకు వచ్చిన వాళ్ళు అవసరం లేదని తీసుకొచ్చి వస్తాడా, లేకపోతే డబ్బుని తీసుకుని దొంగతనం చేస్తాడా, దాచిపెట్టుకుంటాడా, దొరికిన పరీక్ష పెడతా ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈయన అనేక రకాల పరీక్షలు పెట్టినా వాడు అన్ని పరీక్షల్లోనూ చాలా అందరికంటే టాప్ ఉన్నాడంట. ఒకరోజు 50,000 డబ్బులు ఇచ్చి, రే బ్యాంకులోకి వెళ్ళి ఆ డబ్బులు పలానా వాళ్ళకి వేసిరారా అని చెప్పన్నాడంట. పరీక్ష పెట్టాడంట, మీ డబ్బుల కోసం వస్తాడా వెళ్ళిపోతాడా. ఆడు చక్కగా వెళ్ళి ఆ డబ్బులు వేసి నమ్మకంగా వచ్చి, అప్పట్లో 50,000 అంటే చాలా పెద్ద డబ్బులు పిల్ల. ఎటు చూసినా అన్నింటిలోనూ పరిశుద్ధుడు. ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థలు జరుగుతున్నాయంట. అసలు వాడి భక్తిని చూసి అబ్బా ఎంత భక్తిపరుడు అని చాలా సంతోషపడ్డాడు. ఆయన కర్ణాటక కూటాలకు వెళ్తున్నాడంట. కర్ణాటక కూటాలకు వెళ్తా ఒక 4 రోజులు కూటాలు. ఆ రోజుల్లో మరి ట్రైన్లో పోయి అక్కడ మీటింగ్లు పెట్టి అన్ని చూసుకొని రావాలి కదా అన్నాడంట. ఒరే నేను వచ్చే వరకు సంఘం కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఇంకా అబ్రాహం వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అడిగి చెప్పి పోయాడు. 4 రోజులు అయిపోయింది. అయితే ఆయన వెళ్ళేటప్పుడు చాలా అనుకున్నాడంట, వీడిని నాతో పాటు తీసుకెళ్ళట్లేదు, బాధపడతాడేమో కదా, నాతో పాటు రమ్మంటే నాతో పాటు వాడిని వదిలిపెట్టి వెళ్తున్నాను, ఎంత బాధపడతాడు. ఎటు వెళ్ళినా కానీ అన్నా నేను లేకుండా వెళ్తావన్నా, నేను లేకుండా కుటాలకు వెళ్తావా అని చెప్పి ఎటుపోయినా వచ్చేవాడంట. ఇప్పుడు కర్ణాటక వాడు తీసుకోకుండా వెళ్తున్నానంటే ఎంత బాధపడతాడు అని చాలా పాపం ఆయన బాధపడి, సరేరా నువ్వు ఇక్కడ చూసుకొని చెప్పి వెళ్ళాడు. 4 రోజులు అక్కడ మీటింగులు చూసుకొని వచ్చినాక పాపం 4 రోజులు వాడిని తీసుకెళ్ళడానికి ఎంత బాధపడి ఉంటాడో, ఏడ్చుంటాడో, వేదన పడి ఉంటాడో అని చెప్పేసి మొత్తం తిరుగుతుంటే వాడు హోసన్న మందిరం ఎక్కడ లేడంట. అడిగాడంటే అందరిని, ఏడివాడు అంటే ఏమో ఒక వారం తర్వాత వెళ్ళిపోయాడు అన్నారంట. అదే నేను కర్ణాటక తీసుకెళ్లేదని హోసన్న మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడా అని చెప్పేసి పాపం వాడి కోసం గుంటూరు అంతా తిరుగుతున్నాడంట. తిరుగుతా కొంచెం ఇటువైపు వేరే వైపు రాగానే బండి పక్కన ఒకడు కాలు మీద కాలేజీలో సిగరెట్ తాగుతున్నాడంట. వాడు ఇది ఎవడ సేవకుడిని గౌరవం లేదు, బైబిల్ పట్టుకుని కూడా మర్యాద కూడా చూపట్లేదు. ఈయన బైబిల్ పట్టుకొని అలా టీ తాగుదామని వెళ్తే పొగ తాగి పొగ మీద అని చూడగానే కోపం వచ్చింది. ఎవడరా వీడని చూడగానే పక్కకి వెళ్ళిపోతుంటే అన్నా ప్రయత్నాడు అన్నాడంట. స్వరం ఎక్కడో విన్నట్టుందే అని చూశాడు. చూస్తే ఎవడో అని మళ్ళీ వెళ్తుంటే అన్నా నమస్తే గుర్తుపట్టలేదా అన్నాడంట. ఎవడరా అని చూస్తే ఎవరు ఆవిడే, ఎవడైతే అప్పుడు దాకా తిరిగాడో వాడే. సుప్రియారా చూస్తే వాడు విచిత్రంగా ఉన్నాడు. వాడికి ఎప్పుడు చిన్న ఇంటికి ఉండేది కాదు. వాడికి మేసాలు, జుట్టు, గడ్డం, పెళ్లి గడ్డం ఇవన్నీ పెంచుకొని వెరైటీగా ఉన్నాడు.
అన్నా నన్ను నువ్వే గుర్తుపట్టలేకపోయావు కదా అన్నాడు. నిజమేరా, నువ్వేంటి, సిగరెట్ ఏంది, ఈ అవతారం ఏంది అంటే, చెప్తా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి, అన్నా నేను ఈ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా అన్నాడంట. సేవకి అన్నాడంట. ఆహా, నా మీద మర్డర్ కేసు, పోలీసులు ఎదుగుతున్నారు. ఎక్కడ ఉంటే పోలీసులు రాడు ఆలోచించా. ఎక్కడున్నా వస్తారు, ఏ ప్లేస్ లో ఉన్నా వస్తారు. అదే నీ పక్కన ఉన్నారు అనుకో, నా దగ్గరికి రారు. గుండెందుకు గురికించుకున్నాను తెలుసా? నన్ను ఎవరు గుర్తుపట్టకూడదు. నేను ఇక్కడే ఉండి నీ పక్కన బైబిల్ పట్టుకొని, ఇదిగో ఈ 8 నెలలు ఇక్కడే తిరిగా. ఈ పోలీసులు ముందే వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, ఈ అప్పుడు గుర్తుపట్టలేదన్నా. చూసావా, నీకు కూడా నా మీద అనుమానం రాలేదు. ఇప్పుడు ఏమైంది అనుకున్నావు? నువ్వు వెళ్ళిన ఒక వారానికి నా కేసు కొట్టేశాను, అయిపోయింది, నా మీద కేసు పోయింది. కేసు పోయింది, కొట్టేసిన ఈ అవతారం ఎందుకు, ఈ వేషం ఎందుకు, ఇది నా ఒరిజినల్ అన్నా అని చెప్పి వచ్చాడంట. అని షాక్ అయ్యాడంట. అసలు వాడి ప్రార్థన, వాడి భక్తి, వాడు ప్రార్థన చేసి ఆ స్వస్థత కూడా జరిగినాయంట అని చెప్పాడు. షాక్ అయిపోయాడు. కానీ స్వస్థత వాడిని బట్టి కాదు, వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని బట్టి జరిగి ఉండొచ్చు. ఆమె నటించే వాళ్ళ పిల్లలు అసలు షాక్ ఇలాంటివి కూడా ఉంటాయి. కానీ బొంబాయిలో నేను పరిచయం చేసిన రోజుల్లో కూడా ఒక బ్రదరు, నేను గదిలో ఉంటే ఆ గదిలో 10 రోజులు ఉంటానని ఉన్నాడు. నేను నాకంటే ముందే లెగుతాను. ఏదన్నా ఒకరోజు శనివారము, సోమవారము, మధ్యలో గురువారము, మా కోటాలు ఉన్న రోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం, ఇంట్లో పడుకుంటా. ఆయన వస్తాడు, ఏంటి బ్రదర్ ఒక రోజు 24 గంటలు పగొట్టుకుంటున్నావా, ఇంట్లో పడుకుంటావా, ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, ఎన్ని ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి, లెగు బ్రదర్ స్వార్థ చేద్దాం అంటాడు. ఓరి వీడు నాకంటే సేవకులు ఆసక్తి పోతా అనుకున్నాను నేను కూడా. నిద్ర పోలేడు. రాత్రి పడుకుంటే ఒకరోజు విచిత్రంగా పిల్లారా, రాత్రి 2 గంటలకు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు. వచ్చి పడుకుంటూ లేపాడు. అన్న ఇప్పుడు ఆన్లైన్ ప్రార్థన చేద్దాం అంటాడు. ఇప్పుడా చేద్దాం అన్నాడు. రాత్రి 2 గంటలకు లేపాడు. రాత్రి 2 గంటలకి గంజలు కూడా పట్టుకొని చెప్పబాయిచ్చాడు. పక్క అపార్ట్మెంట్ వాళ్ళు, ఈ అపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వచ్చారు. ఏదయ్యా మీకు బుద్ధి ఉందా లేదా, ఈ టైంలో ఏందన్నాడు. అంటే వద్దురా అంటే, ఏందన్నా సిగ్గుపడుతున్నావా, అపోస్తలులు ఎలా ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రార్థన చేస్తే చేరుకోలే పగిలిపోయినాయి, ఏం భక్తులు అన్నాడు. ఇలా నాతో వాడు 5-6 నెలలు ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోయి ఎక్కడ తెలుసా, ఆయన ఒక వైష్ణవ ఆలయంలో పూజారంట. ఆయన పేరేసి అక్కడ పూజారు. చర్చికి రాకపోతే ఆయన బాగాలేదంటే ఎత్తుక్కుంటూ వెళ్తే ఆ గుడి ఎదురుగా దానిలో ఉన్నాడు. అసలు నువ్వు పూజారి మా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, వెరీ సింపుల్, నాకు గుడిలో ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి, 5 నెలలు మీకు ఇక్కడ ఆశ్రయం ఉండదు అన్నాడు. ఎక్కడ దొరికితే బాగుండొచ్చు ఎతికాను. మీ దగ్గర అయితే సేఫ్టీ, మీరు ఫుడ్ పెడతారు, అన్ని పెడతారు, మీతో తిప్పుకుంటారు. నీతో ఉంటే నువ్వే బండి ఖర్చు పెట్టుకుంటావు, నువ్వే తీసుకెళ్తావు, నువ్వే అన్ని చేస్తావు, నాకు ఏ డోకా లేదు. కాకపోతే నీ దగ్గర ఒకటే ఉండాలి, నీ దగ్గర వాడు మంచి క్రైస్తవులాగా, నీకంటే రోషం కలిగిన వాళ్ళగా అనిపించాలి. అందుకే అట్టున్నాను. ఇది పిల్లలు దేవుడు కూడా నేర్పిస్తాడు అనుభవాలు. ఆ టైంలో మనకు నిజమే అనిపిస్తుంది. కానీ సంఘానికి ఎటువంటి కోరుతున్నాడంటే, వాడు వేషధారి అయితే, మారు మనసు పొంది రావాలి, లేదా అననీయ సప్పీరా వల్ల దేవుడు అవసరమైతే వాడిని చంపేసే పరిస్థితి పెట్టాడు. దేవుడు అటువంటి సంఘాన్ని కోరుతున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో క్రీస్తు రక్తంతో కడగబడాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో ఎటువంటి వేషధారి ఉండకూడదు, ఎటువంటి నటించే వాళ్ళు ఉండకూడదు. ఒక టైం నటించారు, ఇస్కరియోతు నటించాడు, సాగింది. కానీ పెంతుకొస్తున్నాను ఏమైంది, వాళ్ళలో ఎటువంటి నటించే వాళ్ళు లేకుండా చేశాడు. అవునా దేవుడు? 120 మంది ఉంటే 120 మంది ఆత్మలు పొందుకున్నారు. 5,000 మంది ఉంటే 5,000 మంది పొందారు. వాళ్ళలో ఒక్క నటించే వాళ్ళు లేడు. ఒకడు వచ్చాడు, అననీయ సప్పీరా, ఆత్మ లేకుండా నటిస్తామని వచ్చాడు. ఏమైంది, చర్చిలోనే భార్య భర్తలు చంపేశాడు దేవుడు. మరి బైబిల్ రాబడింది, కడమ ఎవరునో వారితో కలుసుకుంటూ తెగించలేదని రాయబడింది. నిజంగా మారు మనసు పొంది వచ్చావా, ఉపయోగం ఉంది. మారు మనసు లేకుండా వచ్చావా, నిరుపయోగం. అటువంటి సంఘాన్ని దేవుడు కోరుతున్నాడు. చూడండి పిల్లలు, సంఘంలో ఎటువంటి వేషధారులు కానీ, ఎటువంటి రహస్య పాపం కలిగిన వాళ్ళు కానీ, ఎటువంటి లోకపు కార్యాలు కలిగిన వాళ్ళు కానీ, రాజకీయాల కోసం వచ్చే వాళ్ళు కానీ, స్థానాల కోసం వచ్చే వాళ్ళు. కొంతమంది ఎందుకు వస్తారంటే, వాళ్ళకి పొజిషన్ కావాలి. వాళ్ళు పాటలు పాడే వాళ్ళు లీడర్స్ కానీ చేస్తే వస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు గట్టి వాక్యం చెప్పాలి, స్థానం ఇవ్వలేదో వెళ్ళిపోతుంటారు. కొంతమంది అవసరం కోసం వచ్చి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఆరోగ్యం కోసం వచ్చి వెళ్ళిపోతుంటారు.
కొందరు ఆహారం కోసం వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇటువంటి ప్రతి రకమైన వాళ్ళు పోయి సంపూర్ణంగా దేవుడు కావాలని మాత్రమే వచ్చే వాళ్ళు మాత్రం మిగిలాలి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. సంఘము 100% దేవుని పద్ధతితో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. సంఘము 100% అలా ఉండటమే కాదు, సంఘము 100% పరిశుద్ధపరచబడాలి. సంఘము 100% పూర్తిగా దేవుని ఆత్మతో రావాలి పిల్లలు. ఆమేన్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, రామాలో సమూయేలు సంఘంలో ఉన్నప్పుడు అక్కడ రాయబడుతుంది, అక్కడ ఉన్న అందరూ దేవుని ఆత్మతో నింపబడి వారికి పైన సమూయేలు నాయకుడిగా ఉండటాన్ని చూసినప్పుడు అప్పుడు ఆ సంఘములో దావీదు అరెస్ట్ చేద్దామని వస్తున్నారు కొంతమంది. ఆ వచ్చే వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మని వాళ్ళు మార్చాడు. అవునా? ఆమేన్. అంటే సంఘమంతా ఆత్మతో నింపబడితే సేవకుడు ఆత్మతో నడిపిస్తున్నప్పుడు బయట కొడదాము చంపుదామని వచ్చిన వాడిని కూడా పరిశుద్ధత పట్టుకుంటాం. ఆమేన్. చూడండి, ఏలియా దగ్గరకు అరెస్ట్ చేద్దామని వస్తే దేవుని ఆత్మ చంపేశాడు, కానీ సమూయేలు దగ్గర చంపలా, వాళ్ళని మార్చాడు. ఏది గొప్పది? చంపటం గొప్పదా, మార్చడం గొప్పదా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఉన్న శక్తి పిల్లల, సంఘానికి ఇవ్వబడిన బలం దేవుడు కోరుతున్నాడు. తన సంఘములో పూర్తిగా దేవుడి శక్తితో దేవుని వాక్యంతో నింపబడాలి. సంఘంలో ఎటువంటి అబద్ధ బోధలు ఉండకూడదు, ఎటువంటి అబద్ధికులు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో చల్లబడ్డ వాళ్ళు కూడా ఉండకూడదు, సంఘం అంతా మండుచు ఉండాలి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు అమాలేకీయులు వాళ్ళ మీద దాడి చేశారు. దేవుడు అంటున్నాడు, అమాలేకీయులు దైవ భయము లేకుండా దేవుని బిడ్డలను దాడి చేశారు అని దేవుడు తన తోడుట్టు పెట్టుకున్నాడు. నేను అమాలేకీయులు భూమి మీద లేకుండా చేస్తాను. దేవుడు మాటిస్తే తప్పుతాడా? ఆమేన్. మాట మార్చడానికైనా నరుడు కాదు, అవునా? లేకపోతే అబద్ధ మాట నరపుత్రుడు కాదు. బిలామే చెప్పాడు ఆ మాటని. దేవుడు మాట ఇచ్చాడంటే జరిగించి తీరతాడు. ఆమేన్. ఒకసారి చూడండి, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బయటకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులను తాకినప్పుడే దేవుడికి అంత కోపం వచ్చింది. ఏదెను తోటలో ఆదాము అవ్వల్ని సాతాను తాకినప్పుడు ఎంత కోపం రావాలి దేవునికి? సాతాను దైవ భయము లేకుండా దేవుని బిడ్డలను పట్టుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళ పాపానికి, మరణానికి, నరకానికి తీసుకొని వచ్చాడు. ఇన్ని వేల సంవత్సరాలు మానవ జాతిని బంధించి మనుషుల్ని కులాలుగా, మతాలుగా, జాతులుగా విభజించి దేవుడు ఎవరు అర్థం కాకుండా మనమే కొట్టుకొని చచ్చిపోయేలా చేశాడు. సాతానులు పెడతాడు దేవుడు. అందుకని చెప్పాడు, మీరు దేవదూతల కూడా తీర్పు తీరుస్తారు మనకు చెప్పాడు దేవుడు. ఆమేన్. మనల్ని ముట్టుకున్న ప్రతి పాపాన్ని దేవుడు శిక్షిస్తాడు పిల్ల. ప్రతి దురాత్మను దేవుడు శిక్షిస్తాడు. ప్రతి రోగాన్ని కలిగించే ఆత్మ. రోగం అంటే రోగం కాదు, రోగం వెనకాల ఆత్మ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంఘంలో పరిపూర్ణ విశ్వాసం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ చూడండి, సౌలు పోయి ఆ దేశంలో ఉన్న అందరిని చంపి వాళ్ళ ఎద్దులు చంపాయి. ఎందుకంటే ఆ ఎద్దుల్ని వాళ్ళు ముట్టుకున్నారు. వాళ్ళ గాడిదలను చంపి ఆ గాడిద మీద కూర్చున్నారు. వాళ్ళ ఒంటెలను చంపి ఆ ఒంటెల మీద ఎక్కారు. వాళ్ళ పశువుల్ని చంపి ఆ పశువుల్ని వాళ్ళు ముట్టుకున్నారు. వాళ్ళు నాకు కనపడకూడదు, వాళ్ళ ముట్టుకున్న ఏది కూడా నాకు భూమి మీద ఉండకూడదు. ఈ భూమి మీద ఒక రోజు వస్తుంది, ఆ రోజు భూమి మీద ప్రతి గుడిని బయటకు మైక్ ఉందా, భూమి మీద దేవుడికి నచ్చని ప్రతిదీ దేవుడు లేపేస్తాడు. బైబిల్ చెప్తాం, సృష్టి దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. భూమి దేవునిది. నీ ఇంట్లోకి వచ్చి ఒకళ్ళు నీకు నచ్చనే చేస్తా, రోజులు అలాగే ఉండటం సహిస్తూ ఉంటావా? ఒక టైం వస్తుంది, చాలా గెటౌట్ అంటాం. చూడండి, మనుషులు దేవుడు చేసిన నీళ్ళు తాగుతా, దేవుడు చేసిన గాలి పీల్చుకుంటా, దేవుడిచ్చిన మొక్కలు వ్యవసాయం చేసుకుంటా, దేవుడు చెప్పిన భూమి మీద ఉంటా, దేవుడికి నచ్చనే చేస్తాను ఎలా ఉంటా? సహిస్తాడా? కొంతవరకే. అందుకే భక్తిహీనులు గడ్డి పువ్వు లాంటి వాడు అన్నాడు. దేవుని బిడ్డలు ఆయన వృక్ష ఆయుష్యం అంతా నీ ఆయుష్యం అవుతున్నట్టు దేవుడు ఎత్తించి ఉండిపోతాడు. ఈ భూమి మీద పాట అన్నవాడు ఎక్కువ ఉండడు, వేషధారి ఉండడు, మోసం ఉండడు. ఈ భూమి మొత్తాన్ని శుద్ధి చేయబోతున్నాడు దేవుడు. ఎటువంటి పాపపు సూచనలు కూడా లేకుండా చేస్తాడు పిల్ల. క్రిములు, రోగాలు కలగజేస్తున్నవి అన్నింటినీ నాశనం చేస్తాడంట. అందుకనే పంచభూతములు మిక్కిలు వేండ్రముతో లయమైపోను అన్నాడు. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది 1000 ఏళ్ల పాలన తర్వాత. 1000 ఏళ్ల పాలనకు ముందు భూమి మీద మొత్తాన్ని తీసుకొస్తాడు, మొత్తాన్ని శుద్ధి చేస్తాడంట. ఎందుకంటే పిల్లారా, మనము కొన్ని లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చేసిన పాపాలు గుర్తొస్తాయి. ఇప్పుడు దేవుడు మనకి కరోనా, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత శ్రమల కాలంలో అక్కడ భూమి మీదకి వచ్చే ఒక తెగుల్లో భూమి పెద్ద తాగిన వాడు తూలినట్టుగా తూలిపోయి పెద్ద భూకంపం వచ్చి సునామీలు వచ్చి పెద్ద దీపాలు మొత్తం మునిగిపోతాయి అంట. పెద్ద బీచ్లన్నీ మునిగిపోతాయి.
ఎందుకు దీపాలను దేవుడు పట్టబోతున్నాడు? ఎందుకు బీచ్లు పట్టబోతున్నాడు? మాల్దీవ్స్, శ్రీలంక, గోవా అన్ని బీచ్లు కొడతాడు. ఎందుకంటే ఎక్కడెక్కడ మనుషులు ఒళ్ళు కనిపించేలాగా నీచంగా తాగుతూ అశ్లీలంగా ఆ పాపం చేసి వెళ్ళారో ఆ పాపపు వాసన దేవుడికి ఆ ప్రదేశంలో వస్తుంది. పిల్లలు ఆ స్థలం కూడా లేకుండా కొడతాడంట దేవుడు. దేవుడికి పాపం అంటే అంత అసహ్యం పిల్లలు. ఆమె ఈ దేహంతో పాపం చేశాం కనుక అందుకని రక్త మాంసాలు పరలోకానికి వెళ్ళలేవు అన్నాడు. ఈ దేహాన్ని కూడా అది అక్షయమైనదిగా మార్చి పరలోకానికి తీసుకెళ్తాడు పిల్లలు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు పాపాన్ని అంతా అసహించుకున్నాడు. ఆయన అసహించుకున్నట్టే నువ్వు కూడా వేదన లేకుండా ఈ భూమి మీద ఆనందించాల్సిన మనందరము ఆదామావులు పాపం చేయకుండా ఉండుంటే మనందరం మట్టిలో నుంచి వచ్చేవాళ్ళం పిల్లలు. మనం ఇలా వచ్చేవాళ్ళం, తల్లి గర్భంలో వచ్చేవాళ్ళం కాదు. ఆదాముకి దేవుడు ఒక హక్కుపత్రం ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది. హక్కుపత్రం అంటే దాని పేరు జీవ గ్రంథం. ఈ గ్రంథాన్ని ఆదాము చేతిలో పెట్టి ఆ గ్రంథములో ఉన్న బిడ్డలు ఎవరో ఆదాము ఎదిగాడట. ఇప్పుడు ఆదాము పలికితే మట్టిలో నుంచి దేవుడు ఆదామును చేశాడు. మట్టిలో నుంచి ఆదాముకి మట్టిలో నుంచి మనలు చేసే సామర్థ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆదాము పలుకబడిన మాటతో మనం మట్టిలో నుంచి వస్తాం. అందుకని ఆదాము ఏం కోల్పోయాడో రెండవ ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అలా చేశాడు. ఆదాము ఎలా ఉండేవాడో తెలియాలంటే రెండవ ఆదామును చూడండి. ఆదాము నేల మీద నడిచేవాడు. తెలియాలంటే రెండవ ఆదామును చూడండి, నేల మీద నడిచాడు. ఆదాము ప్రకృతితో మాట్లాడాడు, తుఫానా ఆగిపోను. ఆదాము ఈ భూమి మొత్తానికి చిన్న సైజు దేవుడుగా ఉన్నాడు. ఆదాము తుఫాను కంట్రోల్ చేయగలడు, భూకంపాలను కంట్రోల్ చేయగలడు. భూమి మీద ఒక చెట్టును చూసిన వంగు అంటే వంగింది, ఒక రాయిని చూసి అక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది. ఒకవేళ ఆదాము ఇక్కడ ఇల్లు కడదామనుకున్నాడు, ఆ కొండలో ఇలాంటి రాళ్ళు అక్కడ నుంచి లేచి వచ్చిన కాక అనగానే అయ్యే కట్ చేసుకుని లేచి ఇక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ ఇక్కడ పేర్చుకొని బాగా అంటే పేరుతా ఉంటాయి. ఆదాము పక్కకి వెళ్ళాడు, తాటికాయ ఉంది, తాటి చెట్టు కొంచెం వంగు అనగానే ఎస్సార్ అని చెప్పి అలా వంగి ఉంటుంది. ఓకే, కాయ తీసుకుంటాడు. కాయ నువ్వు విచ్చుకోవాలి కానీ విచ్చుకుంటుంది, ప్రయత్నం చేస్తాడు. ఆదాము పలికితే సృష్టిలో అన్ని లోపడుతుంది. ఆమె హల్లెలూయా. ఆదాముకు ఒకవేళ గోదావరి అక్కడ పోవడం నచ్చలా. గోదావరి రాజమండ్రి దగ్గరలో ఉంది. గోదావరి రూట్ మార్చి ఇక్కడికి రా, జంగారెడ్డి కూడా దర్భగూడెం దగ్గరికి రా అనగానే తెల్లారేపాటికి ఇక్కడ పారుకుంటూ వచ్చేసింది. ఆదాముకి ఇచ్చిన అధికారం పోయినారు. హల్లెలూయా. ఆదాము ఏమేమి కోల్పోయాడో అవన్నీ రెండవ ఆదాము వచ్చి చూపించాడు మనకి. రెండవ ఆదాము సిలువలో జయించిన తర్వాత సిలువలో 7 మాటలు పలికాడు. 7 మాటలు విలువైనవి, కానీ 7 కంటే అసలైన విలువైనది 8వ మాట. ఆయన 7 మాటలు అయిపోయిన తర్వాత ఆయన సిలువ మీద బిగ్గరగా ఒక కేక వేశాడని రాయబడి. ఆ కేక వేయగానే 7 మాటలు తండ్రి గురించో, ఆ తల్లి గురించో, లేకపోతే శిష్యుడి గురించో, ఆయన ఆకలి గురించో మాట్లాడాడు. కానీ 8వ కేక వేసినప్పుడు భూమి మీద రాళ్ళు బద్దలైపోయినాయి పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఆలయంలో తెర పైనుంచి కింద దాకా తిరిగింది. ఆమేన్, హల్లెలూయా. మరి బైబిల్ చెప్తుంది, నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరములు మట్టిలో నుంచి లెగిశాయి. ఆమేన్. తల్లి గర్భంలో నుంచి రావటంలా రెండవ ఆదాం పలికితే మట్టిలో నుంచి వస్తున్నారు. ఆమేన్. ఇది ఆదాముకున్న శక్తి పిల్లలు. హల్లెలూయా. ఒక ఎహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త చెప్తాడు, దేవుడు ఏ రాళ్ళు బద్దలు కొట్టాడంటే భూమిని చేసేటప్పుడు ప్రారంభంలో సాతానుగాడు భూమి మీద వచ్చి భూమి అగ్నితో పొదుగుచున్నప్పుడు 28వ అధ్యాయం అంటాడు, కదులుచున్న రాళ్ల మధ్యలో వాడు భూమి మీద కులికాడంట. భూమి మీద కొన్ని రాళ్ల మీద కూర్చొని ఎక్కడైనా సామ్రాజ్యాన్ని కడదామని ప్లాన్ చేసుకున్నాడంట. ఎక్కడెక్కడ సాతానుగాడు కూర్చున్నాడో, ఎక్కడెక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టాడో ఆ రాళ్ళని బద్దలు కొట్టాడు. వాడు కూర్చున్న రాళ్లే బద్దలు కొడితే ఎక్కడెక్కడ వాడు తన ఆరాధన పెట్టాడో మొత్తాన్ని బద్దలు కొడతాడు పిల్లారా. హల్లెలూయా, ఆమేన్. సో చూడండి, దేవుని సంఘానికి కూడా పరిపూర్ణంగా ఏదైనా తోటలో మేము కోల్పోయింది మొత్తం పొందుకోవాలని ఒక దాహం కావాలని కోరుతున్నాడు పిల్లలు. ఆమేన్. అందుకే దేవుడు అదే తోటలో ఏమన్నాడు, ఎప్పుడైతే ఆదాము అవ్వని సాతాను ముట్టుకున్నాడో దేవుడు చెప్పాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకు, ఆమె సంతానం అనమన్న యేసుక్రీస్తు, స్త్రీ సంతానం అనమన్న యేసుక్రీస్తు, ఆయనకును వైరం కలుగును, ఆయన నిన్ను చిత్తక కొట్టునని చెప్పాడు. అవునా? యేసు కూడా పోస్తే ఆయన పాపాన్ని కొంచెం కొట్టి వదిలేలా, సగం గెలిచి వదిలేలా, మొత్తం పాపం సమూలంగా నాశనం ఎవరు గెలిచాడు ఆయన. అవునా? నేత్రాశను గెలిచాడు, శరీరాశను గెలిచాడు, జీవపు డంబాన్ని గెలిచాడు, గర్వాన్ని గెలిచాడు, లోక శోధన గెలిచాడు, డబ్బు వాంఛన గెలిచాడు, స్త్రీల మీద వాంఛన గెలిచాడు.
అబద్ధ బోధనలు గెలిచాడు, అలాగే ప్రతి రోగాన్ని గెలిచాడు పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. నేను ఫస్ట్ దేవుడిని నమ్మినప్పుడు ప్రారంభంలో 2000 బైబిల్ చదివినప్పుడు దేవుడు స్వస్థపరచువాడని తెలిసింది. ప్రార్థనలో గడిపాను. నేను ప్రార్థిస్తూ ఉండగా ఒక ఆత్మ ఇలా వచ్చి నాకు బెల్స్ ప్యాలసిస్ పారాలసిస్ వచ్చింది. ఇలాగే ఉండేది. ఆత్మలా తాకి మొత్తం 2-3 గంటలు ఇలా నా మీద పాకగానే మొత్తం స్వస్థత జరిగింది. దేవుడు స్వస్థపరచువాడని బైబిల్లో ఉంది. ఆయన నన్ను స్వస్థపరిచిన అనుభవం ఉంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు బెల్లేసుకోలేదు. అంత పెద్ద దేవుడు ఉండగా బెల్లేసుకోవడం ఎంత అవమానం. ఎందుకంటే స్వస్థత మన హక్కు పిల్లారా. హల్లెలూయా, ఆమేన్. మనం ప్రార్థన చేసి ఇంకొకటి బాగోవడం కాదు, ముందు మనం అనుభవించాలి. ఏ రోగాలైనా దేవుడు గెలిచే దేవుడు. చివరికి ముసలి దేహాన్ని కూడా మారుస్తాడు దేవుడు చెప్పాడు. తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలుగా మారుస్తాడు. ఈ అక్షయమైనది క్షయమైన దేహాన్ని అక్షయంగా మారుస్తాడు అన్నాడు. రోషం కలిగి ఉండాలి, దాహం కలిగి. ప్రతి శత్రువు గల పౌలు చెప్తాడు, యేసు ప్రభు పాపాన్ని గెలవడం కాదు, ఆయన సంఘం కూడా ప్రతి పాపాన్ని గెలవాలని దేవుడు కోరుతున్నాడని చెప్పాడు. రోమ 16:20 మీరు చూస్తే ఉంటుంది, శీఘ్రముగా ఆయన సమాధానకర్తైన దేవుడు మీ పాదముల కింద సాతాను చితకదొక్కించును గాక అన్నాడు. ఆయన గెలవడం కాదు, మన చేత గెలిపించాలి. దేవుడు రోషం ఏంటంటే, సాతానా నా బిడ్డలను పట్టుకొని వీళ్ళకి పాపం నేర్పించి, విగ్రహార్థం నేర్పించి, తాగుడు నేర్పించి, కూతురు నేర్పించి, లోకం అన్ని నేర్పిస్తావా? నిన్ను నేను వచ్చి కొట్టి నా బిడ్డలను కాపాడుకుంటా. నేను కాపాడటం కాదు సాతానా, నా బిడ్డల చేత నేను తొక్కిస్తాను త్యాగం చేసుకున్నాడు ఆయన. ఆయన హృదయ వాంఛన తీర్చే ప్రజలు కావాలి పిల్లలు. ఆమేన్. ఇక్కడ సౌలుని పోయి అమాలేకీయుల్ని పూర్తిగా నాశనం చేస్తున్నా అన్నాడు. ఒక ఊరు నాశనం చేశాడు, 2 ఊరు నాశనం చేశాడు, కొన్ని ఊరు నాశనం చేశాడు. ఆ ఎద్దును పట్టుకొని కాల్చేయబోతున్నాడు. ఒక ఎద్దు కుంటి ఎద్దు ఉంది, పొడిచాడు. 2వ ఎద్దు దగ్గరికి వెళ్ళాడు. ఒకటి వచ్చి అన్నాడు, అయ్యగారు ఎద్దును చెప్తే ఏమొచ్చింది అయ్యగారు, ఇంటికి వెళ్తే మనం వ్యవసాయం చేసుకోవచ్చు అన్నాడు. సర్లేరా, ఇది మనిషి కాదుగా, ఏసీ లోపలికి అన్నాడు. కొన్ని గాడిదలు ఉన్నాయి, పలికిరాని గాడిదలు ఉన్నాయి, పేరాటిని. కొన్ని గాడిదలు బాగా ఫ్రెష్గా బాగున్నాయి, చంపడానికి మనసు రావట్లా. కొన్ని ఒంటెలు బాగున్నాయి, చంపడానికి మనసు రావట్లా. ఇలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు. కొన్ని చక్కగా పెట్టుకున్నారు. మనుషుల్ని మాత్రం పిల్లారా 1 ఊరు, 2 ఊర్లు, 3 ఊర్లు, 4 ఊర్లు, 5 ఊర్లు, 6 ఊర్లు, 8 ఊర్లు, 10 ఊర్లు, మొత్తం దేశంలో మనుషులు అందరూ చంపారు. ఒక్కడిని వదిలిపెట్టారు పిల్లలు, ఒక్కడిని. వాళ్ళ రాజైన అగాగు అనే ఒక్కడిని వదిలిపెట్టారు. వాడిని, వాడి కుటుంబాన్ని కూడా. ఆమేన్, హల్లెలూయా. అగాగీయుడైనటువంటి ఆ ఒక్కడిలో నుంచే తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చి ఆళ్లలో నుంచి ఒక హేమాన్ అనేవాడు వచ్చాడు, హామాన్ అనేవాడు. ఆ హామాన్ అనేవాడు ఈసారి ఎస్తేరు కాలంలో యూదులు మొత్తాన్ని నాశనం చేద్దామని తీర్మానం చేసుకున్నాడు. చూసారా, దేశంలో ఉన్న కొన్ని లక్షల మందిని చెప్పి ఒక్క కుటుంబాన్ని వదిలిపెడితే ఆ కుటుంబం నుంచి మళ్ళా ఇంత పెద్ద శత్రువు వచ్చి వీళ్ళందరినీ చంపేంత బలవంతుడు అయ్యాడు. ఒక 14 తరాల తర్వాత నువ్వు ఒక్క చిన్న పాపాన్ని వదిలిపెట్టినా, ఒక చిన్న సంఘటన వదిలిపెట్టినా రేపు అదే పెద్ద పాపమై నీ మీద వస్తుంది పిల్ల. ఇది ఒక్క మనిషి వదిలిపెట్టాడు, ఇంతమందిని పట్టుకొని వచ్చాడు. ఆ పశువుల్ని పట్టుకొని వచ్చాడు. రాగానే ఏమనుకున్నాడంటే, నేను ఇంతమందిని చెప్పాను, ఇంతమందిని కాపాడాను, ఇంతమందిని రక్షించానని. సేమ్ వే ఎత్తబాటు అవ్వాలంటే నువ్వు 100 మందిని కాపాడినా 1000 మందిని కాపాడినా అవ్వదు. ఆఖరి గొర్రె పిల్లలను కూడా కాపాడితే ఎత్తబాటుకి వెళ్తాం పిల్ల. ఆమేన్. ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడిన ఆఖరి వ్యక్తి వచ్చే వరకు ఎత్తబాటు జరగదు. మన ఆశ ఏంటంటే, ఈ ప్రాంతంలో దేవుని బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దేవుని గ్రంథంలో రాయబడ్డారు, ప్రతి ఒక్కరిని మనం కాపాడాలి పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. ప్రజలందరూ బాగుపడాలి, ప్రజలందరూ మార్చబడాలి, ప్రజలందరూ జీవితాల్లో జీవం రావాలి. అందరూ మార్చబడే వరకు, అందరి జీవితాలు మార్చబడే వరకు మన ప్రార్థన, మన యొక్క తపన మనం ఆగిపోకూడదు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణ విషయాన్ని దేవుడు కోరుతున్నాడు, పరిపూర్ణ విషయాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఆఖరి వ్యక్తి వచ్చే వరకు అందరినీ చంపాడు, ఒకే ఒక్క వ్యక్తిని వదిలిపెట్టాడు. వాళ్ళ పశువుల్ని, వాళ్ళ ఎద్దుల్ని కొన్ని తెచ్చి దేవునికే బలిద్దామని పట్టుకొచ్చాడు. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, సమూయేలుతో ఒక్క దాన్ని వదిలిపెట్టి వస్తే 10వ వచనంలో, అప్పుడు యెహోవాకు సమూయేలు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీశాడు. సౌలు వెంబడించట్లేదు, సౌలు నన్ను పాటించట్లేదు, సౌలు నా మార్గంలో నడవట్లేదు అని చెప్తున్నాడు పిల్లారా. ఒక్క ఫ్యామిలీని వదిలిపెడితేనే దేవుడు, వీడు నాతో పాటు రావట్లేదయ్యా అంటున్నాడు.
ఒక్క ఆజ్ఞ అతిక్రమిస్తేనే నాతో రావట్లేదు అన్నారు. ఏదేం తోటలో ఒక్క ఆజ్ఞ అతిక్రమించినందుకే ఇన్ని బాధలు, ఇన్ని రోగాలు, ఇన్ని వేదనలు, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఆకలి కేకలు. ఒక్క వాక్యాన్ని మారిస్తే, ఈరోజు నువ్వు వాక్యాన్ని నచ్చింది మార్చి లేని ఉన్నట్టుగా చేస్తాను. చూడు, ఊరుకుంటాడా పిల్లారా? బైబిల్లో దినములు, మాసములు, ఉత్సవకాలాలు చేయొద్దు అంటే మనుషులు ఈరోజు పొందుకోమని దాన్ని వదిలిపెట్టేసి పండగలు, ఆచారాలు, నియమాలు, లోకపు కార్యాలు పెట్ట పరిగెడతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని పై నుండి శక్తి పొందుకునే వరకు ఎదురు చూడమంటున్నాడు దేవుడు. ప్రార్థించు, దివారాత్రాలు ప్రార్థించు. ఇంకా నీ కుటుంబం మారే వరకు, బంధువులు మారే వరకు, ఊరు మారే వరకు, ఒక పరలోకపు వాతావరణం వచ్చే వరకు దివారాత్రాలు రోషం కలిగి ఉండు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రోషం కలిగిన ప్రార్థన దేవుడు ఆశిస్తున్నాడు పిల్ల. శక్తి కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. అపోస్తలుల కార్యాలు సంఘం ప్రార్థిస్తే జైలు గోడ కూడా బద్దలైపోయినాయి. అవునా? జైల్లో ఉన్న వాళ్ళు బయట తీసుకొచ్చే దేవుడు మనకున్నాడు. రోషం కలిగిన ప్రార్థనలు, భక్తి కలిగిన ప్రార్థనలు, ఒక లక్ష్యం కలిగిన ప్రార్థనలు. ప్రభువా, నేను జీవితంలో ఉద్యమాన్ని చూడాలి, మా సంఘంలో ఉద్యమాన్ని చూడాలి. గొప్ప గొప్ప ఉద్యమాలు పిల్లలు, ఎంత గొప్ప గొప్ప ఉద్యమాలు ఈ భూమిని తాకినాయి. కొరియా దేశంలో కొరియా యుద్ధం జరుగుతా ఉంది ఒకనొక టైంలో. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నార్త్ కొరియా కమ్యూనిస్టులు వచ్చి సౌత్ కొరియా క్రిస్టియన్స్ అందరిని చంపేసి అక్కడ క్రైస్తవ మిషనరీల్ని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. అందరూ వెళ్ళారు, కానీ ఒక్క కుటుంబం వెళ్ళాలా. మీరు దేవుడు నమ్ముతారా, వదిలేస్తారా, లేకపోతే నమ్ముకొని ఉంటారంటే మేము నమ్ముతే ఉంటామన్నారు. నమ్మితే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అది కూడా అమెరికా వాళ్ళు పోకపోతే వాళ్ళని చంపుతామన్నారు. మీరు చంపినా కానీ మేము ఏడే ఉంటామన్నారు. అంటే వీళ్ళ చావు ఎట్టుండాలంటే, రేపు ఈ కొరియా దేశంలో, ఈ దక్షిణ కొరియాలో ఇంకొకడు బైబిల్ పుట్టుకోవడానికి భయపడాలన్నారు. వాళ్ళ చావు మామూలుగా ఉండకూడదురా, దేశం మొత్తం చూడాలని వాళ్ళ చావుని లైవ్ టెలికాస్ట్ పెట్టారు. టీవీ మొత్తానికి లైవ్ ఇచ్చారు. అన్ని టీవీల్లో వాళ్ళు ఎలా కొడుతున్నారు, ఎలా పొడుస్తున్నారు, వాళ్ళ తలలు నరికేసి, కొందరు కత్తులతో పొడిచి, కాళ్ళు అవయవాలుగా చీల్చి, కొందరు ఏలాడదీసి, ఇలా రకరకాలుగా కుటుంబంలో 5 చంపాలని ప్లాన్ చేశారు. ఆ స్టేడియంలో చూడటానికి 50,000 మంది వచ్చారు. ఏంది, ఒక క్రైస్తవ సేవకుడి కుటుంబాన్ని చంపుతుంటే చూడటానికి 50,000 మంది వచ్చారు. ఉడికిపోతున్నారు, ఒక్కొక్కడు భయపడుతున్నారు. అలాంటి టైంలో పిల్లారా, ఇక్కడ వాళ్ళు అడిగారు, యేసు ప్రభువుని ఇప్పటికైనా వదిలిపెడతారా? దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారన్నాడు. ఈ దేశం వదిలిపెట్టం, దేవుడిని వదిలిపెట్టం. ఎందుకంటే మేము అమెరికాలో ప్రార్థన చేసుకుంటే దేవుడు మాకు దక్షిణ కొరియా వెళ్ళమన్నాడు. ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది, మేము ఇక్కడే ఉంటాం. మా ప్రాణం పోయినా దేశం వదిలిపెట్టమన్నారు పిల్లారా. హల్లెలూయా, ఆమేన్. ఎంత భక్తి పిల్లారు. మేము మరణించిన ఈ గడ్డ మీదే మరణిస్తాం, వెనక్కి అడిగేసే లేదని. ఆ పాస్టరమ్మ గారు 3 పిల్లలు, చిన్నపిల్ల 5 సంవత్సరాల పాపను కూడా అడిగారు, అమ్మ నువ్వు చిన్నపిల్లలు, మంచి ఆయుష్ ఉంది, వదిలిపెట్టేది ఏముండను. కానీ ముందు నన్నే చెప్పండి అన్న అమ్మాయి. కోపం వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని పట్టుకొని ఒక బండకేసి టపటప బాధారు పిల్ల. ఆ అమ్మాయి బద్దలైపోయి వస్తుంటే అందరూ చూసి అయ్యో చూడలేకపోతున్నారు. ఒక్కొక్కడిని చంపుతుంటే ఆఖరికి పాస్టర్ గారిని చంపడానికి వచ్చారు. చూస్తే, నా దేవా, నీ కోసం మరణించే ధన్యతనిచ్చావు. నా మరణం ఈ దేశంలో ఒక ఉజ్జీవాన్ని లేపాలి, ఈ దేశంలో ఒక బలమైన పరిచర్యను లేపాలి. ఎక్కడ నా రక్తం ప్రోక్షించబడిందో అక్కడే క్రీస్తు నామం ఘనపరచబడాలి. నా దేవా, ఈ దేశాన్ని దర్శించని ఆయన్ని వాళ్ళు కొడుతూ సువ్వలతో పొడుస్తూ ఉంటే, రక్తం కారుతుంటే ఆ రక్తంలో దేశం కోసం ప్రార్థించాడు పిల్ల. ఆయన కొడుతుంటే రక్తం కారుతుంటే అలా ప్రార్థన చేస్తుంటే కొందరు భయపడ్డారు, కొందరు విసిగిపోయారు, కొందరు వెళుతున్నారు. కానీ ఆ కూర్చున్న వాళ్ళు ఒక 16 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. ఆ 16 ఏళ్ల కుర్రవాడు దేవుని ఆత్మకు పట్టుకుంది పిల్ల. హల్లెలూయా. ఒక మనిషి ప్రాణం పోతున్నా కానీ దేవుడు వదులుకోలేకపోతున్నాడంటే ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అయి ఉంటాడు, ఈ దేవుడు ఎంత శక్తిమంతుడైన దేవుడు ఉంటాడని అక్కడే ఆకాశం వైపు చూసి, నా దేవా, ఆ ప్రార్థనకి జవాబుగా నన్ను లేపు ప్రభువా, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మార్చే పరిచయం నాకు ఇవ్వు నాయన. ఈ దేశం మార్చే వరకు నేను లేవనని ఆ కుర్రవాడు ఆ స్టేడియంలోనే దేవునితో తీర్మానం చేసుకొని దేవుని ఆత్మతో నింపబడి బయటకు వచ్చాడు పిల్ల. ఆ కుర్రవాడి పేరే పాల్ యాంగిచో. అక్కడి నుంచి వచ్చాడు, అతను ప్రార్థించాడు 2 వారాలు. ఈ ఉత్తర కొరియా, ఈ ఉగ్రవాదులు, తీవ్రవాదులు వీళ్ళు ఇక్కడి నుంచి పోవాలి ప్రభు అని గదిలోంచి బయటకు రాకుండా ప్రార్థించాడు. 2 వారాల ప్రార్థనకి ఒక్కసారిగా అమెరికా సైన్యం అక్కడి నుంచి వచ్చి ఈ ఉత్తర కొరియా వాళ్ళని తరిమి కొట్టేశారు.
మళ్ళీ వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది పిల్లలు. హల్లెలూయా. అతని ప్రార్థనతో స్టార్ట్ అయింది. ఒక్కరు 10, 20, 30, 40, 50 ప్రపంచంలోని బిగ్గెస్ట్ చర్చి ఆ సౌత్ కొరియాలో సియోల్ పట్టణంలో ఉంది. వాళ్ళు అందించగారు. ఒక్క సియోల్ పట్టణంలోని ప్రపంచ టాప్ 10 చర్చిలో 8 చర్చిలు ఉన్నాయి ఒక్క పట్టణంలో. దేశం ఉద్యమంతో కదిలించబడింది, శక్తితో కదిలించబడింది. ప్రార్థన, దేవుని శక్తి, స్వస్థతలు, అద్భుతాలు. ఒక్క సేవకుడు రక్త ప్రోక్షణలో చేసిన ప్రార్థన ఒక అగ్ని మంటగా జ్వాలగా లేసింది పిల్ల. హల్లెలూయా. ఈ గడ్డ మీద ఎంతమంది మహాభక్తులు బతికారు, ఎంతమంది సేవకులు ఇక్కడ బతికారు, ఎంతమంది గొప్పగా దేవుని కోసం ప్రాణాలు అర్పించారు ఈ గడ్డ మీద. ఈరోజు నామకార్థ భక్తి, ఆచార భక్తి, డబ్బు కోసం భక్తి, రాజీపడే భక్తి, ఆచారాల్లో వెళ్ళిపోయే భక్తి, కాంప్రమైజ్ అయ్యే సేవకుల మధ్యలో ఈ రోజు దేవుడి కోసం అలా నిలబడే వాళ్ళు కావాలి పిల్లలు. ప్రభువా నా సంఘంలో ఉండాలని ఆశపడే వాళ్ళు కావాలి. ఒక మండుచుండే సంఘం, ఒక మండుచుండే క్రైస్తవుడు బ్రతికితే నీకోసం బ్రతకాలి ప్రభువా, నీ నామం గణపరిచేలా బ్రతకాలి ప్రభువా, అపోస్తలులా బ్రతకాలి నాయన. లేకపోతే నా ప్రాణమైనా తీసుకో ప్రభువా, నేను మోకాళ్ళ నుంచి లేవను. నా సంఘం మొత్తం నువ్వు కోరే సంఘంగా ఉండాలి, నా కుటుంబం మొత్తం రక్షించబడి ఉండాలి, నా సంఘం శక్తితో ఉండాలి. ప్రతి వాక్యం నువ్వు కోరిది నెరవేరాలని దాహం కలిగిన ప్రజలు కావాలి పిల్లలు. ఈరోజు భక్తి చేస్తున్నారు, బోళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. 50,000 మంది భయపడి వణికిపోయారు. కానీ ఒక్క కుర్రవాడిని దేవుడిపై పట్టుకున్నాడు చూడండి. 16 ఏళ్ల పడుచువాడు. ఆమె ఆయన చాలా భయస్తుడంట, పిరికివాడంట, ఆయనకు ఒక రోగం ఉందంట. కానీ ఆ మరణాన్ని చూస్తున్నప్పుడు, ఆ దేవుని శక్తిని, దేవుని ప్రేమను చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ కదిలించి వేసింది ఆయన. ఆమె సాధు సుందర్ సింగ్ జీవితం కూడా అలాగే పిల్లలు. ఏ దేవుడు ఉత్తర కొరియాకే దేవుడా? దేవుడు ఆంధ్రప్రదేశ్కి దేవుడు కాదా? ఏ దేవుడు ఈ దర్భగూడానికి దేవుడు కాదా? జంగారెడ్డి గూడానికి దేవుడు కాదా? అదే దేవుడు అదే ఇక్కడ చేయలేడా? చేయగలడు. అలా తీర్మానం కలిగి, అలా దాహం కలిగి, ప్రభువా మాలో ప్రతి పాపం పోయే వరకు, ఒక అగ్ని రగిలే వరకు నేను వాకరిస్తాను నాయన. ఈ సంఘం శక్తివంతంగా వాళ్ళ ప్రభువాని దాహం కలిగి, భారం కలిగి, రోషంతో ప్రార్థించేవాడు. ఒక గొప్ప సేవకుడు అన్నాడు, ఒక సంఘానికి 40 మంది పెద్ద పెద్ద సేవకులు వచ్చి వారం నెల ప్రసంగాలు చేసిన దానికంటే కూడా ఇద్దరు భారం కలిగి, దాహం కలిగిన విశ్వాసుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. హల్లెలూయా. విషయం ఏంటంటే ఈరోజు ఆ ఇద్దరు కూడా దొరకని పరిస్థితి. ఒక దర్శనంతో, ఒక లక్ష్యంతో నా సంఘం పరిశుద్ధంగా, సంపూర్ణంగా దేవుడి కోసం అవ్వాలి. దేవుడు ఎక్కడ టోటల్ విజయాన్ని ఇవ్వాలన్నా ముందుగా ఆయన శత్రువుని సంపూర్ణంగా నాశనం చేసేవాడి కోసం చూస్తున్నాడు. వాక్యంలో రాజీ పడేవాడి కోసం కాదు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు, డబ్బు కోసం రాజీ పడేవాడు కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం రాజీ పడేవాడు కాదు. సంపూర్ణ విజయాన్ని పొందాలి. అల్ప విజయాలతో ఆనందించేవాడు కాదు. చూడండి పిల్లలు, ఆయన ఫస్ట్ సంఘాన్ని స్టార్ట్ చేశాడు. 500 మంది వచ్చారు, ఆనందం లేదు. 5,000 మంది అయ్యారు, ఆనందం లేదు. 50,000 మంది అయ్యారు, ఆనందం లేదు. 5 లక్షల మంది అయ్యారు, అయినా ఆనందం లేదు. 5 లక్షల మంది సంఘం నుంచి ఆ దేశంలో ఈరోజు దాదాపుగా 200 సంఘాలు అయినా ఆనందం లేదు. రీసెంట్గా చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు అన్నాడు, అయ్యా ప్రపంచ పెద్ద సంఘాన్ని కట్టావు, 200 సంఘాలు కట్టావు, ఎంత గొప్ప సేవ చేశావు, ఎవ్వరూ సాధించిన గొప్ప ధన్యతను కలిగి ఉన్నావు, సంతోషంగా మరణిస్తున్నావా అంటే ఇంకా మారు మనసు పొందని వాళ్ళ కేకలు నాకు వినపడుతున్నాయి. ఇంకా పశ్చాత్తాపడని వాళ్ళ బాధలను వెంటాడుతుంది. ఇక్కడ సౌలేమో జయించిన దాన్ని బట్టి జయశిలకాలు మేము అది గెలిచామని చెప్పుకొని ఆనందిస్తున్నాడు. సమూయేలు రాగానే జయించిన దాని చోటల్లా ఇంకా మిగిలిన దాన్ని చూస్తున్నాడు. పిల్ల ఇంకా అగాకు బతికే ఉన్నాడే, ఆయన కుటుంబం తప్పించుకుపోయిందే, ఇంకా ఎద్దులు బతికే ఉన్నాయే, ఇంకా మేకల శబ్దం వినపడుతుంది, ఇంకా గాడిదల శబ్దం వినపడుతుంది. ఎలా చూస్తాం చూడు పిల్ల. ఈరోజు ఏమండి కొంతమంది రక్షించబడ్డారు కదా, ఏమండి కొంత భక్తి చేస్తున్నారు కదా అని మనం సౌల్లా చూస్తున్నామేమో. దేవుడు ఎలా చూస్తున్నాడు? సమూయేలులా చూస్తున్నాడు. ఆయన ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయిగా, ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయిగా, ఇంకా కొన్ని లోకపు పోకళ్ళు ఉన్నాయిగా, ఇంకా కొన్ని ఆచారాలు ఉన్నాయిగా, ఇంకా కొన్ని వాక్య క్రమానికి తప్పని ఉన్నాయిగా. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? హల్లెలూయా, హల్లెలూయా. సంఘము పూర్తిగా వాక్యంతో కడగబడాలి పిల్ల. పూర్తిగా క్రీస్తు రక్తంలో మునిగాలి. నిన్ను చూస్తే నువ్వు కనపడకూడదు, క్రీస్తే కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి చెప్పి నేను ముగిస్తాను, నా టైం అయిపోయింది. రాహాబు బైబిల్లో వధువుకు సాదృశ్యం తెలుసు కదా. బైబిల్లో యోహాను సువార్త, మత్తయి సువార్తలో 5 స్త్రీల గురించి మాట రాస్తాడు. 5 అన్ని జనులే. 5 స్త్రీలు యూదుల వైపు నుంచి
యూదా గోత్రంలో చేర్చబడిన 5 స్త్రీలు. ఈ 5 కూడా యేసు ప్రభుకు తల్లి కావాలని ఆశపడిన వాళ్ళు, మెస్సియాని కనాలని ఆశపడిన వాళ్ళు. అందులో రాహాబు కూడా ఉంటుంది. బోయాజు రాహాబు నందు ఆయన ఓబేదుని కనేను, ఓబేదు యెష్షయిని కనేను, యెష్షయి దావీదుని కనేను రాయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో రాహాబు కూడా వధువుకు సాదృశ్యం. సల్మాన్ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకు? యూదా గోత్ర ప్రజలు ఒక అధికారి. చూడండి, సల్మాను ఆ పట్టణంలోకి వెళ్ళి వార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఆ వచ్చిన వర్తమానికుల్ని ఆమె స్వీకరించి తన ఇంట్లో పెట్టుకుంది కదా. వాళ్ళు పెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వసించినందుకు ఆమెను, ఆమె కుటుంబాన్ని కాపాడాడు. అవునా? యూదా గోత్రంలో ఒక అధికారికి భార్య కాబోతుంది. యూదా గోత్రంలో ఒక అధికారికి భార్య కాబోతుంది. మనం కూడా క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన కృప ద్వారా పిలువబడి పరలోకంలోకి వెళ్ళి దేవుడి సింహాసనం మీద కూర్చోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండడానికి అంత కష్టపడేవాళ్ళు 1000 సంవత్సరాలు దేవుడితో రాజ్యం అంటే మనం అంత కష్టపడొచ్చండి. వాళ్ళ గనక తెలిస్తే యేసుప్రభు రాజ్యం వస్తుందంట, 1000 ఏళ్ళు అంట పరిపాలన, అక్కడ 1000 ఏళ్ళు మన ఎమ్మెల్యే పోస్టుకు డోకా ఉండదంట అని తెలిస్తే మనకంటే ఎక్కువ భక్తి చేస్తాడు పిల్లలు. అవునా? అని దేవుడు ఆ కృప వాళ్ళకి ఇలా మనకి ఇచ్చాడు. చూడండి, రాహాబుకి బోయస్కి పెళ్లి. ఆ పెళ్లిలో ప్రమాణం చేస్తాం. ఇదిగో ఈ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు, వీళ్ళిద్దరూ వివాహం చేసుకోకూడదు అని చెప్పడానికి హేతుబద్ధమైన కారణము ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలను, లేకపోతే జీవితాంతం మౌనంగా ఉండాలని ప్రకటన చేస్తారు. అవునా? రాహాబు పెళ్లి విషయంలో కూడా అక్కడ పాస్టర్ గారైన ఎలియాజరు, అహరోను కుమారుడైన ఎలియాజరు వాళ్ళకి పెళ్లి చేస్తా, ఇదిగో సల్మాను అనే ఈ అబ్బాయిని రాహాబు అనే ఈ అమ్మాయికి వివాహం చేస్తున్నాము, ఈ పెళ్లి హేతుబద్ధము కాదని, వాక్యానుసారం కాదని సరి అయిన కారణంతో చెప్పగలిగే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పవలను, లేకపోతే ఎప్పటికీ మౌనంగా ఉండవాలని ప్రకటన చేశారంట. చేయగానే కింద కూర్చున్న కూడా అంట రోషం వదిలేశారంట. ఏంటి సార్, మా వాడంత మంచి క్రైస్తవుడు, దేవుని బిడ్డ, వాడు తీసుకెళ్లి ఈ వేసికచ్చి పెళ్లి చేస్తారా? ఇంతకంటే దారుణమైంది ఇంకోటి ఉందా? ఆమె వేశ్య. ఆ దేవుని బిడ్డకి అంత పరిశుద్ధులకైన సల్మానికి వివాహం చేయడానికి వీల్లేదు అన్నాడంట. ఆమె ఆమె ఏడుస్తుందంట, అయ్యో ప్రవ్వా, అయ్యో ప్రవ్వా అని. అప్పుడు ఎలియాజరు అన్నాడంట, ఆమె వేశ్య అని నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావా? నువ్వు ఆ ఊరు వాడువా? ఆ ప్రాంతం వాడువా? ఆమెతో తప్పు చేసావా అడిగాడు. ఆలోచించండి, ఆమె ఏ ఊరామా? ఎరికో ఆమె. అవునా? ఆమెను పెళ్లి చేయటానికి ముందు ఎరికోలో ఉన్న మనిషి అన్నవాడు ఎవడో లేకుండా మొత్తాన్ని చంపేశాడు దేవుడు. చూడండి, ఆమెను వేస్తిగా నేరపరిచగలిగే వాడు ఒక్కరు కూడా బతికలేడు. అవునా? పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు మొత్తాన్ని చంపేశాడు దేవుడు. అక్కడ ఉందెవరు? ఇజ్రాయేలీలు మాత్రమే. వాళ్ళు వింటమే కానీ వాళ్ళు ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది దేనికి మాదిరిలో మనల్ని పరలోకానికి పట్టణం ఏదో దేవుడు తీసుకెళ్తాడు. అంతకుముందు చూస్తే ప్రకటన గ్రంథం, అంతకుముందు చూస్తే పరలోకంలో ఎప్పుడు పరలోకంలో కూడా నేరారోపణ మోస్తా ఉంటాడు అందరి మీద. ఆయన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వధువు వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తు పెళ్లి చూస్తే అక్కడ సాతానుగాడు ఉండడు పెళ్ళాను. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో సాతాన్ని వాడికి సంబంధించింది ఏది లేకుండా మొత్తాన్ని కిందకి తోసినాక మన పైకి తీసుకెళ్తాడు పిల్లలు. హల్లెలూయా. మనం పైకి ఎప్పుడు వెళ్తాం? కథల కిందకి ఎప్పుడు వస్తాడంటే మన మీద సాతానుకు సంబంధించింది ఏది ఉండకూడదంట. యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాలో భాగం లేదు, నాకు వాడికి భాగం లేదు అన్నాడు. వాడి స్వార్థం నాలో లేదు, వాడి కామం నాలో లేదు, వాడి మత్సరం నాలో లేదు, వాడి లోకపు కోరికలు నాలో లేదు, వాడి గర్వం నాలో లేదు, చివరికి వాడి రోగాలు నాలో లేదు, వాడి మరణం కూడా నాలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాడి అబద్ధ బోధలు నాలో లేవు, వాడి నటనలు నాలో లేవు, అలాగే వాడి ఫ్యాషన్స్ నాలో లేవు. నాలో వాడికి సంబంధించింది ఏదీ లేదని చెప్పి దేవుడు చెప్పగలిగాడు. అవునా? బైబిల్ చెప్తుంది చివరకు వధువు కూడా అలాగే వచ్చినాడు. సంఘం కూడా, సంఘములో వాక్య విషయంలో మచ్చ పెట్టడానికి ఏది లేదుగా ఉండాలి పిల్లలు. బైబిల్లో ఎలా ఉందో వాక్యం అలా ఉండాలి. బైబిల్లో ఎలా మారు మనసో సంఘంలో అలాంటి మారు మనసు. బైబిల్ ఎలా పాపాలు ఒప్పుకోవడానికి రాయబడిందో అలా ఇక్కడ కనపడటం. బైబిల్ ఎలా బాప్తిస్మ పొందముందో అలా బాప్తిస్మ పొందటం. బైబిల్ ఎలా పరిశుద్ధాత్మ పొందముందో అలా పొందటం. బైబిల్లో క్రమం ఎలా ఉందో ఈ సంఘం అలా ఉండటం. ఆమేన్. బైబిల్లో బోధ ఎలా ఉందో అపోస్తల బోధ, సంఘం అలాగే ఉండటం. హల్లెలూయా,
బైబిల్లో పరిశుద్ధత ఎలా రాయబడిందో, ఆభరణాలు లేకుండా, అలంకరణ లేకుండా, ఫ్యాషన్స్ లేకుండా అంటే సంఘం కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. అన్ని తీరుల ఆచారాలు లేకుండా ఉండాలి సంఘం అంటే, ఇక్కడ సంఘం అలాగే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘం అంతా రక్షించబడి ఉండాలి, బైబిల్లో రాయబడితే ఇక్కడ అలాగే ఉండాలి పిల్లరా. హల్లెలూయా, ఆమేన్. బైబిల్లో ఎలా రాయబడిందో ఇక్కడ అలా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్న పాపం కూడా మళ్ళీ ప్రవేశించకూడదట పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. చిన్న అవిశ్వాసం కూడా మనలో ఉండకూడదు అన్నాడు. దేవుడే ఉన్నాడు, మీరు పలికితే ఈ సృష్టి మీకు లోబడుద్ది అన్నాడు. ఆ వాక్యం మనం నెరవేరాలి పిల్లలు. నువ్వు పలికితే సృష్టి మీకు లోబడి దశకి తీసుకొస్తాడు దేవుడు. తుఫాను వస్తున్న వార్తల్లో చెప్పారు, నువ్వు వెళ్ళి తుఫానా ఇక్కడ ఒడ్డెక్కద్దు, పో యానంబో అన్నావు అనుకో, సారీ సార్ వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాలి పిల్లలు. అది అమ్మి అలా జరిగింది. నువ్వు పలికితే జంతువుల్లో పడతాయి. దానియేలు దగ్గరికి సింహం చిందామని వచ్చింది. ఒక దూత వచ్చాడు, అక్కడికి ఏమైంది, సింహం జ్ఞాపకం తెచ్చుకుందంట ఒక్కసారిగా. ఒరే మేము ఎవరు సింహాలం, ఏదేం తోటలో మేము ఏం చేసేవాళ్ళం, గడ్డి తినేవాళ్ళం. గడ్డి తినేమేమో మనుషులు తినేవాళ్ళగా మారిపోయాం. అయ్యో ప్రభువాలు కూర్చొని ఎడుతుందంట. దేవుని ఆత్మ బయటకు వస్తేనే దాన్ని చంపే స్వభావం పోతే, దేవుని ఆత్మ మనలోకి వస్తే ఇంకెంత వాళ్ళు పిల్లారా. ఆమేన్, హల్లెలూయా. సంఘము దేవుడు మడత మచ్చ కళంకము లేని పరిపూర్ణమైనదిగా మనల్ని ఆశపడుతున్నాడు. అట్టిది మరి ఏదైనా లేకుండా వాక్య విషయంలో నేరం మోపగలిగేది ఏది మనలో ఉండకూడదు పిల్లలు. ఆమేన్. అలాంటి సంఘంగా దేవుడు సంఘాన్ని మార్చి, ఈ సంఘంలో సాతాను చూసి చెప్పడానికి ఏమీ లేని విధంగా ఎప్పుడైతే వచ్చిందో, సంఘంలో ఎటువంటి రోగాలు కూడా బైబిల్ చెప్తుంది. దెయ్యాలు పట్టడం కానీ, రోగాలు ఉండటం కానీ, మొత్తాన్ని అపోస్తలులు ఏం చేశారు, వాళ్ళని నీడబడితే స్వస్థలు జరిగింది. ఏమన్నా చేతులు రుమాలు తగిలినా కానీ స్వస్థలు జరిగింది. చివరికి అన్నాడు, ఒక రోజు అన్నింటినీ గెలుస్తూ గెలుస్తూ సంఘము చివరకు మరణానికి కూడా జవాబు చెప్పుకుందా బైబిల్ చెప్తుంది. మనం ఎందుకు మరణించాలి పిల్లారా? ఎందుకు మరణించాలి? ఏదే తోటలో ఆదాము వాళ్ళు పడిపోయారు కాబట్టి మనం మరణిస్తున్నాం. కానీ దాని క్రీస్తు వెల చెల్లించాడు ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకు మరణించాలి నువ్వు? అది నమ్మకపోతే మరణిస్తావు, నమ్మితే మరణించాల్సిన అవసరం లేదు. అంతే. పాత నిబంధనలో ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తం కిందే ఏలియా మరణం లేకుండా వెళ్ళగలిగాడు. అవునా? ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తానికి అంత శక్తి ఉంటే యేసుక్రీస్తు రక్తానికి అంత శక్తి ఉండాలి. ఆమేన్. బైబిల్ రాయబడింది, యేసు ప్రభు ఈ రోజు మన పక్షాన ప్రధాన యాజకుడిగా మనకి మన యొక్క లోపాల నిమిత్తం వేడుకుంటున్నాడంట. హీఈస్ మేకింగ్ ఇంటర్సెషన్ అపాన్ అవర్ కన్ఫెషన్ అని ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా పూర్తిగా వస్తావో, ఇక నీ పక్షాన బతుకుల కోసం అవసరం లేదు ఆయనకి. ఆయన లెగుస్తాడు, మనం ఆయన కలుస్తాం పిల్ల. సంఘం వాక్యంలో పూర్తి కావాలి, పరిశుద్ధతలో పూర్తి కావాలి, శక్తిలో పూర్తి కావాలి, వాక్య విధానంలో పూర్తి కావాలి, దేవుని ప్రేమలో పూర్తి కావాలి, పరిపూర్ణ విధేయత రావాలి. హల్లెలూయా, ఆమేన్. పరిపూర్ణ తగ్గింపు రావాలి, పరిపూర్ణంగా సంఘం దేవుని ప్రేమతో నింపబడాలి. అలాగే పరిపూర్ణ విశ్వాసం రావాలి పిల్ల. దేవుడు ఏం చెప్పాడు, మీకు పాముల మీద తేళ్ల మీద అధికారం ఇచ్చాను అన్నాడు. అవునా? ఆ వాక్యం మనం నెరవేరాలి. శత్రువు యొక్క సమస్త బలమైన అధికారం ఇచ్చాడు, మనం నెరవేరాలి. మీరు నమ్ముట మీ వల్ల అయితే అసలు మీకు అసాధ్యమే లేదన్నాడు. అవునా? నడలేదా పిల్లారా? పాత నిబంధనలో కూడా ఒక వాక్యం రాయబడింది, నీ పరిశుద్ధులను కుళ్ళుబాట నీవు, అతడు ఎముకల్లో ఒకటి కూడా ఇరిగిపోదు. నిజంగా పరిశుద్ధపరచబడితే నీ ఎముక ఒకటి కూడా ఎరగదు అన్నాడు దేవుడు. నిజమైన పరిశుద్ధంగా మార్చబడితే నువ్వు పాతాళంలో కింద బయటకు వస్తావని రాయబడింది. అది ఎవరు నమ్మలేకపోయారు. కానీ యేసు ప్రభు వచ్చి నమ్మి చూపించాడు. ఆమేన్. ఏలియా నమ్మి చూపించాడు, పరిశుద్ధునికి మరణం లేదు. హానోకు నమ్మి చూపించాడు, మిగిలిన వాళ్ళు నమ్మలేకపోయారు. ఒకే దేవుడు, కానీ నమ్మకంలో తేడా ఉంది. ఈరోజు కూడా దేవుడికి ఎత్తబడాలంటే ఏం కావాలి? ఎత్తబాటుకు ముందు ఎత్తబడే విశ్వాసానికి వచ్చే సంఘం కావాలి. ఆమేన్. ఆ వాక్యం నెరవేరాలి. నాకు అసాధ్యం లేదు ప్రభువా, ఎందుకంటే ఆయన నీలో పూర్తిగా నింపబడితే దేవునికి అసాధ్యం లేదు. దేవుడు పూర్తిగా నీలో ఉంటే నీకు కూడా అసాధ్యం లేదు పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. విశ్వాసికి సమస్తము సాధ్యమే పిల్ల. అందుకే దేవుడు ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అన్నాడు. అంత విశ్వాసానికి సంఘాన్ని తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిపూర్ణంగా నాకు విశ్వాసం కావాలి. 100% కావాలి విశ్వాసం ప్రభు. 100% ప్రేమ కావాలి నాయన. 100% తగ్గింపు కావాలి నాయన. 100% రక్షణ కావాలి. 100% వాక్యానుసారమైన సంఘం కావాలి. ఇప్పుడు అందరిని చంపి ఒక్క కుటుంబం వదిలి పెడితే కూడా చూసేవా సమయాలు నా మనసు లేదు అడిగి అన్నాడు. కానీ నెక్స్ట్ హృదయానుసారుడైనప్పుడు వచ్చాడు ఒక వ్యక్తి. ఎవరైనా దావీదు. దావీదు 100% ప్రతి యుద్ధంలో గెలిచాడు పోయాడు.
దావీదు జీవితంలో ఓటమి అన్నది లేదు పిల్ల. చూడండి, శత్రువు చిన్నవాడైనా గెలిచాడు, 10 మంది వచ్చినా గెలిచాడు, 30 మంది రాజులు వచ్చినా గెలిచాడు. హదదెజెరు ఒక రాజు 200 మంది రాజులు వేసుకొని సైన్యం తీసుకొని వచ్చాడు. అంత పెద్ద సైన్యం వచ్చినా వాళ్ళకంటే కూడా నా దేవుడు బలవంతుడు అని చెప్పి నమ్మి గెలిచాడు పిల్లారా. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు? దేవునికి అసాధ్యమేది లేదు. దావీదు నమ్మాడు, సౌలు నమ్మలేకపోయాడు. ఈరోజు కూడా చాలా సంఘాలు కొంతవరకు విజయాలు సాధించి ఆగిపోతుంది, కొంతవరకు భక్తి చేసి ఆగిపోతుంది, కొంత ప్రేమలో వచ్చి ఆగిపోతుంది. కానీ నేను పిలుస్తుంది దేవుడు ఎందుకు వస్తుంది కాదు, 100% ప్రేమ కావాలి. ఆమేన్. క్రీస్తుకు ఎంత ప్రేమ ఉందో నీకు అంత ప్రేమ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతమందికి ఆశ ఉంది పిల్లలు ఆయనలాగా బ్రతకాలని? ఆయన జీవితాన్ని చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ప్రభు ఒక్కరోజు నీలాగా అవగలమా ప్రభు? ఒక్కరోజు ఆయనలా మాని ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన అంత తగ్గింపు. దేవుడై ఉండి వచ్చి మనుషుల పాదాలు పట్టుకున్నాడు. ఆయన పరలోకపు దేవుడు, రాజు, దూతలు కూడా కొనియాడుతున్న దేవుడు భూమి మీద పట్టుకున్న రాజుల పాదాలు కాదు, సేవకుల పాదాలు, గొప్ప గొప్ప నాయకుల పాదాలు కాదు, ఒక చేపలు పట్టుకునే సామాన్య జాలరి పాదాలు పట్టుకొని కడుగుతుంటే పేతురు ఏడుస్తాడు, ప్రభువా పాపిని ప్రభువా, ఊర్లోనే నాకు ఎటువంటి విలువ లేదు, చర్చికి వెళ్ళినా నాకు విలువ ఉండదు, ఒక ప్రభు చేపలు పట్టుకునే జాలని నా కాళ్ళు కడుగుతావా ప్రభు? అంత తగ్గింపు, ఆశ. అటువంటి సంఘం కోసం చూస్తున్నాడు. దావీదు లాంటి హృదయానుసారుడు. నీ అంత తగ్గింపు కావాలి యేసయ్యా, నీ అంత ప్రేమ కావాలి. ఆయన జీవితంలో ఒకటే వాంఛ, పేరు సంపాదించుకోవాలని కాదు, పాపులు రావాలని కాదు, మనుషులు మెచ్చుకోవాలని కాదు, తండ్రి చిత్తాన్ని చేయాలి. ఇదే ఆయన వాంఛ. ఆమేన్. నా తండ్రి చిత్తాన్ని చేయాలి. ఒకరోజు దేవుని ఆత్మ చెప్పింది, వెళ్ళి ఒక 5,000 మంది ఉన్నారు, ఒక్కడిని స్వస్థపరిచి నువ్వు అలాగొచ్చేమో దేవుడు ఆత్మ చెప్పాడు. ఏం చేశాడు? అంతమందిలో ఒక్కవాడిని స్వస్థపరిచి అలా వెనక్కి వచ్చేసాడు ఆయన. ఎందుకయ్యా మిగిలిన బాగుతుందంటే తండ్రి చెప్పాడు అన్నాడు. తండ్రి చిత్తాన్ని మాత్రమే చేయాలి. ప్రతిదానికి రేపేం చేయమంటావు తండ్రి, ఎల్లుండేం చేయమంటావు తండ్రి, ఈ చిత్తం ఏంటి ప్రభు? అలాగే వాక్యాన్ని మొత్తాన్ని నేను తెలుసుకోవాలి, బైబిల్లో ఉన్న మర్మాలు మొత్తం ఎరగాలి. ఆయనే వాక్యమైనడు. అవునా? అదే క్రీస్తు నీలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా వాక్యంగా మారచ్చు పిల్లారు. నీలోకి వచ్చిన దేవుని ఆత్మ, యేసుక్రీస్తు అనే దేహంలో ఉన్న దేవుని ఆత్మకు తేడా ఏమీ లేదు. దేవుని ఆత్మ 2-3 రకాల ఆత్మలు ఏమీ లేవు. పెద్ద పరిశుద్ధాత్మ, బుడ్డ పరిశుద్ధాత్మ అంటే ఏమీ లేవు పిల్లారు. ఉన్నాయా? ఒకే పరిశుద్ధాత్మ. తేడా వల్ల నువ్వు లొంగకపోవటమే. మనం ఎంత లొంగుతామో అంత బయటకు వస్తాడు పిల్లారు. మోషేలో ఉన్నవాడి రోజు నీలో ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఏలియాలో ఉన్న అదే దేవుడు నీలో ఉన్నాడు పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. ఆనోకులో ఉన్న అదే దేవుడి రోజు నీలో ఉన్నాడు. యేసుని దేహంలో ఉన్న అదే దేవుడు నీలో ఉన్నాడు. ఏంటి? వాళ్ళు సరెండర్ అయ్యారు, మనం సరెండర్ కావట్లా. మనం సరెండర్ అయితే చాలు పిల్లారా. దేవుడు ప్రపంచానికి క్రీస్తు ఎలా ఉంటాడో చూపించాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమ తగ్గే కొద్దీ ఆయన పెంచుస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ బయటకు వస్తూ ఉంటుంది, ఆయన దీనత్వం బయటకు వస్తూ ఉంటుంది, అలాగని శక్తి కూడా బయటకు వస్తూ ఉంటుంది, ఆయన రాజీ పడని తత్వం బయటకు వస్తూ ఉంటుంది. అటువంటి ఒక సంఘాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. పరిపూర్ణ విజయాన్ని పొందుకుని పరిపూర్ణ విధేయత కలిగే సంఘాన్ని. మరి మీకు అటువంటి ఆశ ఉందా క్రీస్తులాగా మారాలని? అందులో వేసి నిలబడదాం. నీకు నాకు అటువంటి ఆశ ఉంటే, యేసయ్యా నీకంత ప్రేమ కావాలి, నువ్వు లోకాన్ని ఎలా ప్రేమించావు ఎలా ప్రేమించాలి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించావు అన్న మాట పోయి రేపు నీ జీవితంలో నీ మాటగా రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణ ఇక్కడ పవన్ అనే బ్రదర్ ఉన్నాడు. ఇలా రావాలి, పవన్ లోకమును ఎంతో ప్రేమించుకుని రావాలి. లేకపోతే సందీప్ లోకాన్ని ఎంతో ప్రేమించుకుని రావాలి. క్రీస్తు గురించి రాయబడిన ప్రతి వాక్యం నీ నా గురించి అవ్వాలి పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వాక్యంలో రాజీ పడ్డానుంటే ఇదిగో పవన్ కూడా రాజీ పడ్డు, లేకపోతే మాస్టర్ సాల్మన్ రాజు గారు రాజీ పడ్డు, లేకపోతే ఆ దైవ కృపా బ్రదర్ రాజీ పడ్డు. సాక్ష్యం రావాలి. హల్లెలూయా. బ్రతుక ఆయన తండ్రి చిత్తంగా వస్తే బ్రతికితే మనం కూడా అదే విధంగా బ్రతకాలి. ఆయన తండ్రిని లోకానికి చూపించాడు. ఈరోజు నువ్వు కూడా తండ్రిని లోకానికి చూపించాలి. దేవుడు ఎలా ఉంటాడో నీ ద్వారా ఈరోజు లోకం చూడాలి పిల్లారా. హల్లెలూయా. ఒక నిజమైన సంఘము, నిజమైన భక్తి కలిగిన సంఘం, నిజమైన శక్తి కలిగిన సంఘాన్ని చూడాలని లోకం తల్లడిల్లిపోతుంది. కపట ప్రేమల మధ్యలో, నట ప్రేమ మధ్యలో, అరకొర ప్రేమల మధ్యలో ఒక ప్రేమతో రగిలే సంఘం, ఒక శక్తితో రగిలే సంఘం, ప్రజల మీద భారంతో ప్రార్థించే సంఘం. అపోస్తులాగా మేము అవ్వాలి, నీలాగా అవ్వాలి నాయనా అని రగులుచు ఉండే కొందరి కోసం దేవుడు చూస్తున్నాడు పిల్లారా. ఈరోజు లక్షల మంది ప్రజలు ఉన్నారు, కానీ క్రీస్తులాగా మారాలి అని ఆశ కలిగిన వారు లేని ఈరోజు. యేసయ్యా నీ అంత ప్రేమ నాకు కావాలి, నీ అంత తగ్గింపు కావాలి, నీలాంటి స్వభావం కావాలి.
నీలో పాపము లేదు అంటావు, నాకు కూడా పాపం ఉండకూడదు నాయన, నాలో స్వార్థం ఉండకూడదు, లోకాశం ఉండకూడదు, లోకము పాపం ఉండకూడదు నాయన. ఓ దేవా, ఈ యుగ సంబంధపు దేవత వస్తున్నాడు, వాడి భాగము నాలో ఏది లేదు నాయన. వాడి మోసము లేదు, వాడి కపటము లేదు, వాడి అబద్ధము లేదు, వాడి లోకపు రాజకీయాలు లేవు, వాడి ధనాపేక్ష లేదు, వాడి కామము లేదు, వాడి మత్సరము లేదు, వాడి అబద్ధ బోధనలో లేవు, వాడి వేషధారణ లేదు, చివరికి వాడి రోగాలు కూడా లేవు నాయన. వాడి మరణం కూడా నాలో ఎంతగా తగ్గించుకోవాలి సోదరుడా సోదరి. అటువంటి ఒక సంఘాన్ని, అటువంటి ఒక ప్రజలను దేవుడు కోరుచు ఉన్నాడు. సౌలులాగా అరకొర విషయాలతో తృప్తిపడేవాడు కాదు, దావీదులాగా పరిపూర్ణ విషయాల కోసం తప్పించిపోయేవాడు. భూమి మీద అమాలేకులు ఉండకూడదు. దేవుడు వాక్యాన్ని తన వాక్యంగా మార్చుకొని అమాలేకుల్ని సేవలోకి రాకముందు చంపేయడం ప్రారంభించాడు దావీదు. అలాగే ఇశ్రాయేలు యొక్క ప్రతి శత్రువును వరించడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు మీద శత్రువు అన్నవాడు లేకుండా గెలిచి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సంఘంగా మనం మారాలి. మన మీద ఏ శత్రువు ఏలకూడదు, ఏ పాపము ఏలకూడదు, ఏ నిర్వచనం మన మీద ఏలకూడదు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సంఘం, అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఎటువంటి పాపం ఉండడానికి వీలేదు పిల్లరా. అటువంటి వారికి మనం మారదామా? ఎంతమందికి ఆశ ఉంది? ఆశ ఉంటే చేయొద్దు. ప్రభువా, నేను అలా మారాలి నాయన, నా కృప చూపు నాయన, నన్ను అలా మార్చు. నువ్వే రాజుగా ఉండే కుటుంబంగా నా కుటుంబాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చి యేసయ్యా, నీ కొరకు బతుకుతాను తండ్రి అని తీర్మానం కనుక రాత్రి నువ్వు చేసుకుంటే సోదరుడా సోదరి చెయ్యొద్దు. అనేక రక్షణ కొరకు నేను ప్రార్థిస్తా అని ఆనాడు యాంగిచ్చోలాగా ఈరోజు మనం తీర్మానం చేసుకోగలిగితే యాంగిచ్చోతో సౌత్ కొరియాని కదిలించిన దేవుడు ఈ జంగారెడ్డి కూడా, ఈ దర్భ కూడా, ఈ ప్రాంతాన్ని కదిలించి వేయగలడు. ప్రార్థించే వీరులు, భారం కలిగిన వీరులు, దాహం కలిగిన యోధులు, దేవా మా ప్రాంతాన్ని మార్చు, మా ప్రజలను మార్చు. తగ్గుబొత్తులుగా, తిరుగుబొత్తులుగా, విగ్రహాధికులుగా, పాపంతో ఉంటూ, కొట్లాటంలో ఉంటూ, గొడవలతో ఉంటూ, సంఘాల్లో ఉంటూ, నామకాంత భక్తి చేస్తూ, రాజకీయ భక్తి చేస్తూ, వాక్యంతో రాజీ పడుతూ, ప్రభువా నాయన క్రైస్తవం అంటే ప్రజలకు అపార్థమైపోతున్నాయి ఈ రోజుల్లో. మా ద్వారా నిజ క్రైస్తవం తెలియాలి నాయన, మా ద్వారా నిజ క్రీస్తు తెలియాలి ప్రభువా అని ఒక తీర్మానం చేసుకో. ప్రార్థన చేద్దాం. ఎవరైతే తీర్మానం చేసుకున్నారు వాళ్ళు చేయొద్దండి. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. అలా బ్రతకాలని ఆశ కలిగిన వారు తీర్మానం చేసుకున్న వారు చేయొద్దండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవుడా దేవా నాయన, అటువంటి ఒక తీర్మానం కలిగిన సంఘంగా లేవనెత్తు నాయన, ప్రార్థించే సంఘంగా నాయన, పోరాడే సంఘంగా నాయన, పరిశుద్ధపరచబడే సంఘంగా నాయన, శత్రువులు జయించే సంఘంగా నాయన, ఆఖరి వరకు వచ్చే వరకు ప్రాంతం మార్చబడే వరకు నాయన, ప్రార్థనలో రాజీ పడక అలు పెరగని ప్రార్థన యోధులుగా మార్చుము నాయన. సహాయం చేయి దేవా, సహాయం చేయి నాయన. ప్రేమతో నింపు నాయన, శక్తితో నింపు నాయన, నికృపతో నింపు నాయన. దైవజనుడు ఇంకా బలపరచు నాయన, వారి కుటుంబాన్ని బలపరచు, వచ్చిన సంఘం ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. ఇది నమ్మకత సంఘంగా, శక్తికరమైన సంఘంగా ఎన్నడికి కాకూడదు ప్రభా. చైత్ర ప్రతి వారిని ఇంకా బలపరచు, వారి తీర్మానాలు బలపరచు. నాయన వారు తీసుకున్న నిర్ణయాలు బలపరచు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మను కుమ్మరించు తండ్రి, నీ ప్రేమను కుమ్మరించు ప్రభువా. దేవా నీ ఆత్మతో నింపు నాయన, రగిలించు ప్రభువా. లేపు దేవా, లెమ్ము యెహోవా, లెమ్ము నాయన. ఈ ప్రాంతాన్ని కదిలించు ప్రభా. ఎక్కడ నీ నామం అవమానపరచబడుతుందో, ఎక్కడ క్రైస్తవ్యము నిజ అపోస్తుల బోధ దూషించబడుతుందో, అక్కడ నీ నామాన్ని కనపరిచే వాళ్ళని, నిన్ను హెచ్చించే వాళ్ళని, నీ నామానికి గౌరవాన్ని తెచ్చేవాళ్ళని ప్రభువా లేవనెత్తు నాయన. ఆనాడు ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని నాయన దేశమంతా టెలికాస్ట్ చేసేలాగా చంపుతూ ఉంటే నాయన, నాయన ప్రపంచం చూసే క్రైస్తవైన ప్రభువా. దేవా, రోషం కలిగిన దేవా, మహాపితరుల దేవా, మరొక్కసారి లేవు నాయన. ఈరోజు భౌతిక మరణం లేదు కానీ ఆత్మీయ మరణం సంఘాలు తాగుతుంది నాయన. దేవా, నామకాంత స్థితి తాగుతుంది ప్రభువా, డబ్బు పిచ్చి తాగుతుంది నాయన, శక్తి లేని భక్తి తాగుతుంది నాయన, అపవిత్రత తాగుతుంది ప్రభువా, లోకం క్రైస్తవ్యాన్ని తాగుతుంది దేవా. క్రైస్తవ్యం ఏంటో లోకం ఏంటో తెలియని స్థితిలోకి నాయన క్రైస్తవ్యం చాలిపోతా ఉంది ప్రభువా. లేము రాజా, లేము ప్రభువా, లే శక్తివంతుడా, లేము నాయన. ఒక శక్తి కలిగిన సంఘంగా లేవనెత్తు ప్రభువా. దేవా, ఈ నామాన్ని గణపరిచే సంఘంగా ఇక్కడ సంఘాన్ని లేవనెత్తు నాయన. అటువంటి ప్రజలుగా లేవనెత్తించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసులేనిదే నడువలేను, ఒక
కాడుకైనా ప్రియమేను యేసులేనిదే నరువలేను కాడుకైనా ప్రియమేను.